అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చూద్దాం. స్తోత్రం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము ఈ కారణము చేత మీరు అవివేకముతో ఉండక అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో ఇష్టమేంటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. దానిలో దుర్వ్యాపారం, చెడ్డ క్రియలున్నాయి. దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉండండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండండి. చిన్న సలహా, అందరం కలిసి 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుదాం. నేను కాస్త శబ్దం తగ్గిస్తా, మీరు చదవండి. దినములు చెడ్డవి గనుక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం పరిశుద్ధాత్మ గురించి కొనసాగుతుంది. మరొక 2 వచన భాగాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ వచన భాగాల్లోనికి వెళ్లే ముందు ఉపదేశం ప్రారంభిస్తాను కాదు, కానీ ఈ వచనాల్లో కొన్ని ప్రత్యేకమైన మాటలు, పదాల మీద మీరు దృష్టి పెట్టాలని నా ఆలోచన. అవసరమైతే అండర్లైన్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అవి దేవుని మాటలు కనుక నిర్లక్ష్యంగా మనం అస్సలు ఉండటానికి వీల్లేదు. ప్రభువే చెప్తున్నారు, వినాల్సిందే అన్నట్టుగా ఆత్మ సంఘంతో చెప్పుచున్నమాట. చెవిగలవాడు వినును గాక అంటే ఆజ్ఞ కింద లెక్క. గాక అంటే ఇట్ మస్ట్ బి డన్. సో దేవుని పిల్లలు దేవుని మాటను సంఘముగా మనము సమావేశమయ్యాం కనుక ఆత్మయున్న ఆయన వాక్యం, ఆత్మబలము కలిగిన ఆయన వాక్యం మనము చెవి కలిగి వినాలి. కనుక ప్రభునందు ప్రేమతో వచ్చి ఉన్నవారేమో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మము పొంది ప్రభు బల్ల పరిచర్యలో పాలిభాగస్తులై ప్రభు యొక్క వాక్యం చేత నింపబడుతూ కాపాడబడుతూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘ సభ్యులకు, సంఘ బిడ్డలకు మరొకసారి ప్రేమపూర్వకంగా హెచ్చరికగానే నేను హెచ్చరిక చేసుకుంటూ చెప్తున్నాను. దేవుని మాట చెవి పెట్టి శ్రద్ధగా వినాలి. దేవుని మాట అంటే మాట మాత్రం కాదు, ఆయన వాక్కు దేవుడు, వాక్యమే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. మంచిది. సో ఇక్కడ మనం చూడాల్సినవి ఏంటంటే, మొదటి మాట దినములు చెడ్డవి. యేసుప్రభు కూడా చెప్పారు, అంచె దినాలలో అపాయకరమైన కాలం అంటూ చెప్పారు.
కనుక రోజులు బాగుంటాయని ఆశించటం తప్పులేదు. అలాంటి బాగుగా ఉండే రోజుల్లో విశ్వాసంతో కొనసాగాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర బ్రతిమలాడటం తప్పని నేను అనను. ఎందుకంటే ప్రభు అలా ప్రార్థించమని చెప్పారు. కానీ లేఖనాలు చూస్తే లోకం అంతకంతకు కుళ్ళిపోతుంది, చెడిపోతుంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. మర్యాదలుండవు, క్రమాలుండవు. ప్రభుత్వాలు ఉంటాయి, అందులో నీతి న్యాయాలు, పవిత్రతలు, యథార్థతలు ఉండవు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతాయి. ఒక్కడున్నా సరే ఆ ఒక్కడి వల్ల ఏమీ జరగదు. ఆ ఒక్కడిని నోరు మోయించేస్తారు, లేకపోతే హత్య చేయించేస్తారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ప్రపంచం. ప్రభు రాకడకు దగ్గర ఈ సమయంలో ఇదే జరుగుతుందని చెప్పారు. నా రాకడకు ముందు శ్రమలు విస్తరిస్తాయి. అంటే లోకానికి కరువులు, అగ్ని పర్వతాలు, భూకంపాలు, క్రొత్త వ్యాధులు, మందులకు వైద్యాలకు లొంగనటువంటి తీవ్రమైన రోగాలు అని కాదు, సంఘం కూడా శ్రమల గుండా వెళుతుంది. కనుక సంఘాన్ని ధైర్యంగా ఉండమంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే 15వ వచనం, దినములు చెడ్డవి గనుక, చెడ్డ దినములలో మీరున్నారు గనుక ఆ దినాల్లో ఎఫెసీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు మరొక చోట నుంచి పౌలు ఉత్తరం రాస్తూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారికి చెబుతున్న సంగతులు, హెచ్చరికలు అప్పటి నుంచి ఇప్పటికీ వందల సంవత్సరాలు అయ్యాయేమో, కానీ ఇప్పటికీ గ్రాఫ్ డిటీరియేట్ అవుతూనే ఉంటుంది. కనుక సంఘానికి హెచ్చరిక, పరిశుద్ధాత్మ, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని వేస్ట్ చేయొద్దు, టైంను వృధా చేయొద్దు. చాలా విలువైనది ఆయుష్కాలం, చాలా విలువైనది జీవితం, చాలా విలువైనది సమయం. గడియారంలో ముళ్ళు వెనక్కి తిప్పేయచ్చు, అందులో ఉన్న డేట్లు వెనక్కి తిప్పేయచ్చు, ఎక్కడికో పోవచ్చు. సెల్ ఫోన్లో పుట్టినరోజు దగ్గరికి కూడా పోవచ్చు వెనక్కి డేటా. కానీ ముందుకు వెళ్ళే కాలాన్ని ఎవరు ఆపలేరు. స్తోత్రం కలుగునుగాక. ఒక్క నిమిషం పోయిందంటే నష్టపోయినట్టు. దానివల్ల లాభమన్నా జరగాలి, నష్టమన్నా జరగాలి. కనుక ప్రభు చెప్తున్నమాట, సంఘంతో చెప్తున్నమాట, మీతో నాతో చెప్తున్నమాట, బాధ్యతలు కలిగిన, సరదాగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, అవసరతల గురించి వెళుతున్నా, వేడుకలున్నా, విందులున్నా, ఏమైనా సరే ఉండనివ్వండి. కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ విషయాలలో, ఆధ్యాత్మ సంబంధమైన విషయాలలో మీరు అస్సలు సమయాన్ని వృధా చేయొద్దు. ప్రార్థన అంటారా, వాక్య ధ్యానం అంటారా, కలిసి సహవాసంగా ప్రభు బలను ఆచరించడం అంటారా, ఒక చోట చేరి ప్రభునందు రాత్రంతా మొరపెట్టే ఆ ప్రార్థనలు అంటారా, అలాంటి ప్రత్యేకమైన నియామక సమయములను మీరు వేస్ట్ చేయొద్దు. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. చూడండి, సమయము పోనీయక ఏం చేసుకోవాలి? వినియోగించుకోవాలి. కాదు, మంచిగా వినియోగించుకోవాలి. టైం నేను ఇలా ఉపయోగించుకున్నాను కదా అనేది సరైన మాట కాదు. ఆ వినియోగించుకోవటము, దీనికి నేను ఆ సమయాన్ని వినియోగించాను, మంచికా చెడుక, లాభానక నష్టానక, మేలుక కీడుక, పరసంబంధముగానా ఇహ సంబంధముగానా, శాశ్వతమైన దాని కొరకు నేనా, అశాశ్వతమైన దాని కొరక అని ఆలోచన చేసి అంటే మంచిగా మీరు ఆ సమయాన్ని ఉపయోగించండి, మంచి కొరకు మీరు ఉపయోగించండి. స్తోత్రం కలుగునుగాక. అజ్ఞానుల వలె కాక, ఒకప్పుడు ఇహలోక దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసినందువల్ల మంచి చెడు అనుకున్నాము, చెడు మంచి అనుకున్నాము. చెడుని తెలుసు కూడా మంచి అంటూ పట్టుదలతో పోట్లాడి కేకలు వేసి, నీకు చెడేమో నాకు ఇది మంచి, నోరు మూసుకో అంటూ రెచ్చిపోయి విచ్చలిబడిగా మన ఇష్టానుసారంగా గ్రుడ్డివారి వలె చీకట్లో తడుముకుంటూ, ఇది తడుముకోవటం కాదు, నాకు కనపడుతుందిలే, నాకు తెలుసులే
అంటూ ముందుకు పోయిన ఆ అజ్ఞానపు కాలం అలా ఉండొద్దు. ఇప్పుడు స్తోత్రం కలుగునుగాక. నేత్రములు తెరవబడిన వారిగా యెహోలోక దేవత మీ మనోనేత్రములకు ఒకప్పుడు గ్రుడ్డితనము కలగజేశాడు. ఇప్పుడు దేవుడు తన వాక్కుతో, తన ఆత్మతో, తన కృపతో మన నేత్రములకు ఉన్న పొరలను తీసేశాడు. సత్యం తెలుసుకున్నాం, వెలుగును గుర్తించాం, ఆయనను కావాలని కోరుకున్నాం. అలాగున మీరు జ్ఞానము కలిగి మంచి కావాలనుకో, క్షమాపణ కావాలి, తీర్పు నుంచి తప్పించుకోవాలి. నేను నరకాన్ని పోవటం వద్దు, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మహిమలోకి వెళ్ళాలి, ప్రభుతో ఈరోజు ఈ కాలమంతా ప్రభు బిడ్డగా నేను బ్రతకాలి, ప్రభు కాపుదలు నాకు కావాలి అంటూ జ్ఞానం కలిగి ఆ ఉద్దేశంతో ప్రభు చేయి పట్టుకున్నాం. మేడల కోసం కాదు, మిద్దెల కోసం కాదు, సంతానం కోసం కాదు, భోగభాగ్యాల కోసం అసలే కాదు, పాడి పంటల కోసం అయితే తప్పే తప్పు. ఆత్మ సంబంధమైన లాభం, మేలు, ప్రయోజనం, వృద్ధి, ఫలము కొరకు మనము యేసయ్యను నమ్ముకున్నాం. స్తోత్రం కలుగునుగాక. అలాగున నమ్ముకుని ముందుకు వెళుతున్నాం గనక ఈ మిగిలినవన్నీ యేసు కృపతో మనకి ఇచ్చేస్తున్నాడు, పంచి పెట్టేస్తున్నాడు. ఆయన చెప్పకనే చెప్పారు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అడగండి, తట్టండి, అప్పుడు ఇవన్నీ మీకు అడగకుండానే అనుగ్రహించబడతాయి అన్నటువంటి మాటలు బట్టి మనం అజ్ఞానుల వలె, అంటే వాక్యం ఎరిగిన వారముగా, సత్యం ఎరిగిన వారముగా, ఆత్మచేత నడిపించబడే వారముగా, బుద్ధి కలిగిన వారముగా, వివేచన కలిగిన వారముగా, ఇంకోలా చెప్పాలంటే ఆయన మాట చొప్పున జీవితమును మలుచుకుంటూ కొనసాగించే వారముగా జ్ఞానుల వలె నడుచుకోవాలి. విశ్వాసం అంటే కేవలము మనసులో ఉంది విశ్వాసము, నేను విశ్వాసాన్ని పై కనపడకపోవచ్చు, నా లోపల ఉంది, దేవుడు చూసుకుంటాడు, అవన్నీ ఓకే, అవును అవును అవును. కానీ ఇక్కడ ఈ మాట చూస్తే జ్ఞానుల వలె నడుచుకోవాలి. నడవడిక, ఆ జ్ఞానం, ఆ విధేయత, ప్రభు పట్ల ఆ భక్తి మీ నడవడికలో కనపడాలి. భక్తి అంటే దండము, సాష్టాంగ పట్టం కాదు. నో, ఆయన చెప్పిన మాటకు లోబడుతూ అలా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం. స్తోత్రం కలుగునుగాక. జ్ఞానుల వలె నడుచుకోవాలి. నడుచుకోవటానికి జాగ్రత్త కావాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అపవాది భ్రమపరుస్తూ వస్తాడు, కుట్రలు చేస్తూ వస్తాడు, తంత్రాలతో వస్తాడు, కపటంతో వస్తాడు, తప్పుడు బోధకులను పంపించి సత్యమంటూ ఈ నల్ల పుస్తకమే పట్టుకుని ఏదేదో మర్మాలని చెబుతాడు, మిమ్మల్ని దారి మళ్లించేస్తాడు. ప్రార్థన చేయక్కర్లేదు అని నోటితో చెప్పడు, కానీ ఆ భావం మీకు వచ్చేలాగానే చేస్తాడు. సంఘానికి రావక్కర్లొద్దు అని చెప్పేడు, కానీ ఆ ప్రేరేపణ మీకు కలిగేలాగున ఆ ప్రభావంలోకి మీరు లాగేస్తాడు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. మొదటి మాట, దినములు చెడ్డవి కనుక జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి, సమయం అస్సలు వృధా చెయ్యొద్దు. స్తోత్రం కలుగునుగాక. ఇందు నిమిత్తం మీరు అంటూ అలాగ క్రిందకు వెళ్ళిపోయి దేవుని చిత్తం ఏంటో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి. అందుకే అపొస్తలుల బోధ, ఉపదేశకులు కావాలి. ఎప్పుడైనా మనం వెళ్ళే మార్గం సరైనది అనుకుంటాము, లేఖనాలు కూడా అవును సరైనవే అన్నట్టు చెప్పొచ్చు, కానీ అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ పంపించినట్టుగా ప్రవక్తలు మన మధ్యకు వచ్చి మరింతగా క్రమపరిచే మాటతో మనల్ని ప్రోత్సహిస్తారు. మరింత క్రమపరిచే మాటలతో మనకు పరిశుద్ధాత్మని ద్వారా బుద్ధి చెప్పి వెళుతుంటారు. స్తోత్రం కలుగునుగాక. అలాగున మనము వివేకము కలిగి, ఆలోచన కలిగి, విచక్షణ కలిగి ప్రభు యొక్క ఇష్టమేంటో తెలుసుకుంటూ ఉండాలి. మరియు మధ్యమతో మొత్తలై ఉండక దానిలో దుర్వ్యాపారం కలదు, ఆత్మపూర్ణులై ఉండండి. దాని మీద మనసు పెట్టాలి. ఆత్మ సంబంధమైన పాటలు అన్నాడు ఇక్కడ. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. ఈ ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఎలా ఉంటాయి, ఏముంటాయి? వేటిని ఆత్మ సంబంధమైన పాటలు అంటాం. ఆత్మలో పాడతాను, మనసుతోనూ కూడా పాడతాను అని కొరింథీ సంఘానికి పౌలు రాసిన పత్రికను అలా ఉంచండి. కానీ ఆత్మ సంబంధమైన పాటలు అంటే వేటిని ఆత్మ సంబంధమైన పాటలు అనాలి? ఏ పాట ఆత్మ సంబంధమైనది? ప్రభు సన్నిధిలో పాడినా, ప్రభు నామము పేరిట పాడినా, ప్రభుని ఎరిగిన పిల్లలు పాడినా, ఏది ఆత్మ సంబంధమైన పాట, ఏది శరీర సంబంధమైన పాట?
ఏది ఆత్మ సంబంధమైన పదములతో నిండిన పాట, ఏది శరీర సంబంధమైన లోకపు పదాలతో నిండిన పాట. ఏ పాట శరీరాన్ని ఉద్రేకపరుస్తూ ఉంది, ఏ పాట ఆత్మను ఉత్తేజపరుస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆత్మ సంబంధమైన పాట అంటే ఏదో నిర్వచనం ఉంది, అది మనం గమనించాలి. దాని గురించి కూడా ఆరాధన సభలు నడిపించేవారు, ఆరాధన మీద విస్తారంగా వరము కలిగి మాట్లాడేవారు ఇలాంటి విషయాల్లో వచనాలతో చెప్తారు. ఏ పాట ఆత్మ సంబంధమైంది, ఏ పాట శరీర సంబంధమైంది, ఏ పాట దేవుని చిత్తమైంది, ఏ పాట దేవుని చిత్తము కానిది. లేఖనాలు తీసి చూపించేస్తారు. కనుక ఆ పదాల్లో ఒక ఆయన చెప్తారు, ఆ పదాలలో ఆ లిరిక్స్లో ఎక్కువ వాక్యం ఉండాలి. ఆ పాట ఏదైనా సరే ఆ పాటకు కేంద్రం యేసై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఏ పాట అయినా సరే, ఎంత బాగున్నా సరే, ఎంత మధురంగా ఉన్నా సరే అంటారు ఒక ఆయన. అవును, నిజమే కదా అని మనకు అనిపిస్తుంది. క్రీస్తు కేంద్ర బిందువుగా లేకుండా శరీరాన్ని ఉత్తేజపరిచే, శరీరాన్ని ఉత్సాహపరిచే పాట అది ఆత్మ సంబంధమైనదిగా ఉండొచ్చు, ఆత్మకు నెమ్మది కలిగించే ఆ స్థితి వాతావరణం కల్పించవచ్చు, కానీ అది ఆత్మను ఫలింపనేయదు. ఆత్మకు ఏమాత్రం కూడా అది లాభాన్ని చేకూర్చదు. కనుకనే ప్రత్యేకంగా పదం ఉపయోగిస్తున్నాడు. కీర్తనలు అంటున్నాడు, సంగీతములు అంటున్నాడు, మళ్ళా స్పెషల్గా ఆత్మ సంబంధమైన పాటలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కొంతమంది ఇలాగున సమయం వచ్చింది కాబట్టి చిన్న మాట, కొంతమంది దైవజనులు విమర్శన కాదు కానీ విశ్లేషిస్తున్నారు. ఏమనంటే, ఒకప్పుడు పాట ప్రధానంగా ఉండేది, పాటల్లో పదాలు ప్రధానంగా ఉండేవి, మ్యూజిక్ వెనకాల వచ్చేది, ఆర్భాటంతోనే వచ్చేది, ప్రారంభంలో ఉండేది, మధ్యలో ఉండేది, చివరిలో ఉండేది. కానీ ఆ సంగీతము ఆ పాట వెనక కూడా వచ్చేది. ఇప్పుడు సంగీతం ప్రధానమైంది, పాట కుచించుకుపోతూ ఉంది. చరణాలు మూడో ఎన్నో 10 నిమిషాల పాట అయితే 3 నిమిషాలు చరణాలు ఉంటాయి, మిగిలిందంతా కూడా సంగీతమే. సంగీతం దేవునికి అసహ్యమని కాదు, సంగీతం దేవుని చిత్తానుసారమైనది కాదు అని అనటానికి ఎవరూ సరిపోరు. కానీ ఈ ఆత్మ సంబంధమైన పాట అనేటప్పటికే ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అలాగున సంగీతం యొక్క ఆ సమయం పెరిగిపోతూ ఉంది. సంగీతము లీడర్షిప్ తీసుకుంటూ ఉంది పాటలో. సంగీతం డామినేట్ చేస్తూ ఉంది. పాటల్లో ఉన్న పదం వెనుకున్న ఆత్మలో ఉన్న క్రీస్తు రూపం డిమినిష్ అయిపోతూ ఉంది. అంటే కొంచెం కింద దీపం పెట్టేసినట్టు, మంచం కింద దీపం పెట్టేసినట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆత్మ సంబంధమైన పాట ఏదో మనకు తెలియాలి, సినీ స్టైల్లో పాట ఏదో మనకు తెలియాలి, వెకిలిగా ఉండే పాట ఏదో తెలియాలి. కానీ ప్రభు వైపు త్రిప్పేది, ప్రభు వైపు సంధించేది, ప్రభులు ఎదిగేలా చేసేది ఆ పాట ఏదో మనకి తెలియాలంటే శరీర సంబంధాలకు తెలియదు, ఆత్మ సంబంధాలకే తెలుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు అంటూ ఇంకా క్రిందకు వెళ్ళి, అప్పుడప్పుడు కాదు, దేవునికి, ఎవరికి? తండ్రి అయిన దేవునికి, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు పేరట, అంతే కదా. యేసుక్రీస్తు నామమున సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చివరి మాట ఆశ్చర్యం, దేవుని యందలి భయముతో కాదట, పరిశుద్ధాత్మ యందలి భయముతో కాదట, నో, క్రీస్తునందలి భయముతో. క్రీస్తు అంటేనే ప్రేమ స్వరూపి, దయ, కనికరము, జాలి, ఆదరణ, ఓదార్పు, చిరునవ్వు. ఇక ఇదని చెప్పలేం. ఆయన ఎదురుగా వస్తే ఇక మనం కొవ్వొత్తిలాగా కరిగిపోతాం అన్నట్టు. కానీ ఇక్కడ వచ్చిన చూస్తే ఆశ్చర్యకరం. వాడిన పదం చూస్తే యేసుప్రభు అంటే చాలామందికి భయం అంటే వణికిపోయి భయం కాదు, కానీ ఆ రెస్పెక్ట్ ఉందా?
ప్రభు అంటే ఆ గౌరవం ఉందా? ప్రభు అంటే ఆ పూజ్యభావం ఉందా? యేసు అంటే ఆ గౌరవపరిచే మనసుందా? అదన్నమాట భయం. స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు భయము కలిగిన యేసు ప్రభు చెప్తారు. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా సంఘానికి క్రీస్తునందు భయముతో, స్తోత్రం కలుగునుగాక. అదే పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, ప్రభువాత్మ దుఃఖపరచకండి అని మరొకసారి చెప్తారు. ప్రవక్తల చేత కూడా యెహోవా మీద తిరుగుబాటు చేయొద్దు అని ఒకచోట చెప్తారు. ఇవన్నీ సమకూర్చి చూసుకుంటే ఏమనుంది? క్రీస్తు అంటే సంఘానికి, ఒకవేళ సంఘానికి కాదు, సంఘానికి వెలుపల ఉన్న లోకానికి నిర్లక్ష్యం కావచ్చు, వెకిలితనం కావచ్చు, దూషణ తిరస్కారాలు కావచ్చు, అశ్లీలపు మాటలు మాట్లాడవచ్చు, ఉమ్ము వేసినటువంటి తీవ్రమైనటువంటి పదాలు లోకం క్రీస్తు మీద పెట్టి మాట్లాడవచ్చు. కానీ దేవుని పిల్లలకు యేసు అంటే చనువు ఉండాలి, కానీ చులకన ఉండకూడదు. యేసు అంటే చనువు ఉండాలి. స్నేహితుడా, తండ్రి, యేసు నా ప్రభువా, చనువు, ప్రేమ, ఆప్యాయత నా కోసం నేను అంటూ. ఆ చనువును మనం సరిగా వాడకపోతే, ఆ చనువును మనం సరిగా వివేచనతో అర్థం చేసుకోకుండా అతిగా ఉపయోగిస్తే మనకు తెలియకుండానే యేసును చులకన చేసేవారం అయిపోతాం, యేసును విక్రించేవారం అయిపోతాం. నిజం. తల్లిదండ్రులతో పిల్లలు చాలా చనువుగా ఉంటారు. కానీ లోక సంబంధంగా కొంతమంది పెద్దలు పిల్లల ప్రవర్తన చూసి అమ్మ నాన్నలను ఇలాగున్న చొరకేస్తారు. అమ్మ నాన్నలకు చనువు ఇవ్వచ్చు, ప్రేమించవచ్చు. నెత్తినెక్కించుకున్నావు, ఇదిగో ఇప్పుడు నీ నెత్తికెక్కి కూర్చున్నారు నీ పిల్లలు. నెత్తికెక్కించుకున్నావు నువ్వు అంటారు. చూసారా? చనువు ఇవ్వటం మంచిదే, కానీ అది హద్దు దాటితే చులకన, నింద, అవమానం. సో సంఘం ఏం కలిగి ఉండాలి? దేవుని పట్ల భయం, రెండవది క్రీస్తు పట్ల భయం. స్తోత్రం, హల్లెలూయ. ఆ తీరు, ఆ ప్రవర్తన, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. నడుచుకోవటానికి జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు స్నేహితుడిగా దగ్గరికి రావచ్చు, చంకనెత్తుకుంటాను, కన్నీరు తుడుస్తాను, ఓదారుస్తాను, ధైర్యపరుస్తాను, భోజనం పెడతాను. ఏమో పక్షిరాజు మోసినట్టు, కోడి తన పిల్లలు కాచినట్టు వాగ్దానాలన్నీ చూస్తూ ఉంటే యేసంటే ఎంత 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 చనువు వస్తుందో మనకి. ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రతి సమయంలో యేసు ఎలాగైతే ఇంకెలాగ నన్ను కాపురం చేయమంటావు, ఎలాగైతే నేను కుటుంబాన్ని ఎలా లాక్కు రావాలని కూడా ప్రార్థనలు అనేస్తాం. ప్రభు మరి ఇలాగైతే ఎలాగా, నువ్వు సహాయం చెప్పితే ఎలాగా అనే చనువు కూడా మన ప్రార్థనలో ప్రభు దగ్గర తెలియజేస్తాం. మంచిదే, దేవుడేం బాధపడడు, నవ్వుకుంటాడు. కానీ ఆ చనువు మనం అతిగా వాడి, అర్ధరహితంగా వాడి, అజ్ఞానంతో వాడి అడుగు ముందుకు వేసామనుకోండి, అది చులకన, అంటే భయము లేని స్థితి. ప్రభు అంటే అసలు గౌరవమే లేని స్థితి. ప్రభు అంటే ఎవరు చెప్పాలి త్వరగా? ప్రభు అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం. కొన్ని వేల సార్లు మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఆ మాట చెప్పకుండా ఏ ప్రసంగం ఉండదు నాది. స్తోత్రం కలుగునుగాక. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ వాక్యమే శరీరం ధరించుకుని మన మధ్యన కృపా సత్య సంపూర్ణునిగా ఆయన యేసు. భయపడవలసిన దేవుడు, భయపడవలసిన వాక్యం, భయపడవలసిన ఆత్మ, భయపడవలసిన యేసు. గౌరవించవలసిన వాక్యం, గౌరవించవలసిన దేవుడు, గౌరవించవలసిన యేసు. తండ్రిని గౌరవించాలి, యేసును గౌరవించాలి, పరిశుద్ధాత్మను కూడా గౌరవించాలి. కనుక లేఖనాలు చదవటం మనం నిర్లక్ష్యం చేస్తే, ఏదో సువార్తలు కొద్ది మాటలు చదివి బైబిల్ రోజు చదువుకుంటాను అని సరిపెట్టేసుకుంటే కొంచెం ఇబ్బంది. తోచినప్పుడు కాస్త భక్తి చేయాలని అనుకున్నప్పుడు, ఏదో బాధలు వచ్చినప్పుడు భక్తి చేసే ప్రయత్నంలో బైబిల్ ముందేసుకుని కూర్చుని మనసు దాని మీద లేకుండా 4 అధ్యాయాలు చదువుకుపోయే వారికి ఈ జాగ్రత్తలు తెలియవు. భక్తి చేసే విధానం తెలిసిపోతుంది, ఆ తృప్తి నాకు మిగిలిపోతుంది. ఆవగించంత విశ్వాసం అన్నాడు కదా, ఆవగించంత వాక్యం చదువుకున్నానులే
అనుకుంటున్నట్టుగా వచనాలను అలాగ సమకూర్చుకుంటారు కొంతమంది. కానీ లేఖనాలు చూస్తుంటే యేసుప్రభు చెప్పిన జాగ్రత్తగా ఉండండి, పరిసెల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మేమే క్రీస్తులు మనం వస్తారు, జాగ్రత్తగా ఉండండి, అంచె దినాలు ఎలాగుంటాయి, జాగ్రత్తగా ఉండండి అని ఎంత జాగ్రత్తలు చెప్తారు ప్రభు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవునికి నిర్లక్ష్య జీవితం కుదరదు. దేవుని పిల్లలకు నిర్లక్ష్యంగా జీవించే విధానం అస్సలు ఉండకూడదు. లక్ష్యం కలిగి జీవించాలి, ఆలోచనతో జీవించాలి, జ్ఞానంతో జీవించాలి. అదే క్రీస్తునందుల భయంతో. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆత్మ వలన ఆత్మ సంబంధమైన పాటలు ఆత్మ ఉన్నారు. యేసుక్రీస్తు పేరట యేసుక్రీస్తు నామమున కుమారుడున్నారు. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తండ్రి ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పరిచర్యలో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సో ఇలాగున జాగ్రత్తగా ఉండేలాగున ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ హెచ్చరించుకుంటూ ఉండేలాగున, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగున, జ్ఞానము కలిగి నడుచుకునేలాగున, సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేలాగున, క్రీస్తు పట్ల, దేవుని పట్ల, వాక్యం పట్ల భయభక్తులు కలిగి, అంటే ఆత్మీయ జీవిత విషయంలో ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా జీవించాలి, ఆధ్యాత్మిక నడవడికని జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయంలో శరీరం ఉన్నంతసేపు మనకు పోరాటం. లోకంలో మనం ఉన్నంతసేపు లోకానుసారముగా ఉండుటకు, లోకంతో స్నేహం చేయటానికి ఎప్పుడూ లాగివేసి ఈ శరీరంలో మనం ఉన్నంతసేపు పోరాటం తప్పదు. కనుక మనకు మన బలం సరిపోదు, మన ప్రార్థనా బలం సరిపోదు, మన జ్ఞానం కూడా సరిపోదు. మనకు ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మబలం కావాలి, ఆత్మశక్తి కావాలి. కనుకనే తండ్రి ఆత్మను పొందండి అని చెప్తారు. స్తోత్రం కలుగును గాక. ఈ 15 వచనం 21 వచనంలో ఉన్న ఆ విశేషమైన జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగ నడుచుకుంటూ, అలాగున పాడుకుంటూ, అలాగున తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, క్రీస్తునందులు ఎల్లప్పుడూ భయము కలిగి ఉండేలాగున నన్ను ప్రేరేపిస్తూ నడిపించేది పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 18 వచనం దగ్గరకు వచ్చి వరుసగా కొన్ని ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పోదాం. ఒకసారి మనమందరం కలిసి త్రియేక దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం, పరిశుద్ధ దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయం గడిచిన వారాల్లో పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తూ పీఠిక భాగంగా, అంటే టైటిల్ మాదిరిగా కొన్ని వచనాలు చదువుకొని ఆ తర్వాత ఉపదేశంలోకి వస్తున్నాం. కలిసి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అలాగే ఈ చెప్పే వచనాలు గత వారాల్లో మనము చదువుకున్నాం, మళ్ళా చదివిస్తున్నాను అనుకోవద్దు. ఎన్ని మార్లు చదివినా దేవుడే కదా, ఎన్ని మార్లు చూసినా యేసయ్యే కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక వస్తువును పదే పదే చూస్తే బోర్ అవుతుందేమో. ఎన్నిసార్లు చూస్తాం? ఎప్పుడు చూసినా ఆ మొక్కమేగా, ఎప్పుడు చూసినా ఆ మొక్కేగా, ఎప్పుడు చూసినా ఆ బిల్డింగేగా, ఎప్పుడు చూసినా ఆ ఒంటేగా, ఎప్పుడు చూసినా అని లోక సంబంధంగా బంగారం గురించి అయినా దేని గురించి ఎప్పుడు చూసినా ఆ ఉద్యోగమేగా, ప్రమోషన్ ఉందా, ఇంకా ఏమైనా ఉందా అంటూ కాస్త చిరాకు పరాకు వచ్చి విసుగు వస్తుంది. నేనంటాను, ఏ విషయంలో లోక సంబంధంగా ఎప్పుడు 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 అంటూ సడిగే మనసు మనకు ఉంటే పర్వాలేదేమో, కానీ ఉన్నా సరే మన బ్రతుకు కొనసాగించగలమేమో. కానీ యేసు ముఖం చూడటానికి మనం విసుకోకూడదు. యేసు స్వరం వినటానికి ఎప్పుడు చూసినా అదే మాట, యేసయ్య. మాకు వెరైటీ లోకం చాలా లభిస్తూ ఉంది. లోకంలో క్రొత్త ఫ్యాషన్లు, క్రొత్త రుచులు, క్రొత్త వెరైటీలు వస్తున్నాయి లోకంలో. యేసు ఎప్పుడు చూసినా ఆ 3వ అధ్యాయాలు, ఆ 30 అధ్యాయాలు ఆ మాటే పట్టుకుని వస్తాం అనే భావన దేవుని పిల్లలకు ఉండకూడదు. నేనంత దూరం పోతా, నేనంత లోతుగా వస్తా. యేసే ముఖం చూడటానికి చిరాకు పడే దేవుని బిడ్డలు ఉంటారా? యేసే ముఖం అమ్మో అంత పనా అని అనొచ్చు. వాక్యమే యేసు. వాక్యం చూడటానికి చిరాకు పడితే యేసు ముఖం చూడటానికి చిరాకు పడినట్టే. నేనే వాక్యం అన్నారు ఆయన. స్తోత్రం కలుగును గాక. నా మాట వింటే నన్ను గౌరవించినట్టే అన్నారు ఆయన. అలాగున వాక్యం చూడటానికి మనం చిరాకు పడితే యేసును చూడటానికి చిరాకు పడినట్లు మనం భావించి వాక్యం ఆ ఆసక్తితో చూడటానికి ప్రయత్నం చేయాలి.
14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మలను అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు అని చెబుతూ 16 వచనం దగ్గరికి వస్తే, 14, 16 దగ్గరికి వస్తే, పైకి వెళ్తే, నేను తండ్రిని వేడుకుంటాను, మనవి చేసుకుంటాను, విజ్ఞాపన చేస్తాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. తర్వాత మాట 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. మీరు అభ్యంతరపడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగునే చేస్తారు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో ఇప్పుడు చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నేను నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండిపోయింది. 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నా, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇందులో 7వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ వచన భాగాన్ని మనసులోనే జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట, 16వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. బేస్ అదన్నమాట. ఇక్కడ 7వ వచనంలో మాట చూస్తే, నేను మీకు సత్యం చెప్పుచున్నాను అంటూ, అంటే మీలో ఇక అనుమానం వచ్చే ప్రసక్తి లేదు. మీరు అనుమానించే ప్రయత్నం చేయొద్దు. అసలు అనుమానాన్ని మీరు కొంచెం కూడా దరిదాపులకు రానివద్దు అన్నట్లు నేను సత్యంని నీకు చెప్తున్నాను. అస్సలు డౌట్ పడద్దు. 100% దిస్ ఈజ్ ద ట్రూత్. స్తోత్రం కలుగునుగాక. ఏంటంట, నేను వెళ్ళిపోతున్నాను అంటూ, వెళ్ళటం మీకు ప్రయోజనకరము అనే మాటతో ఈరోజు పరిశుద్ధాత్మ గురించి కొన్ని ఆలోచనలు మనం చేద్దాం. అవును, మేము సిద్ధము, ఆత్మదేవ మాకు బోధించు అని ఆశ కలిగిన వారు నాతో కలిసి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ప్రయోజనకరము అనగా లాభము, మేలు, అభివృద్ధి, క్షేమము ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రయోజనం ఏంటంటే చెప్పండి. సత్ఫలితము, లాభము, ఆరోగ్యము, ఆనందము, క్షేమము, అభివృద్ధి ఇంకన్నీ వచ్చేస్తాయి. ప్రయోజనకరం. ఏం ప్రయోజనకరం? నేను వెళ్ళటం ప్రయోజనకరం. అందులో ఒక ప్రయోజనం ఏంటి? నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాను అన్నది ఒక శ్రేష్టమైన మాట. మరొక మాట, నేను వెళ్ళి మరొక ఆదరణకర్తను మీ మధ్యకు మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన మీకు అవసరం. ఆయన వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఈరోజు వచ్చిన తర్వాత వచ్చిన చదువుతూ ఆ పరిశుద్ధాత్మ పొందుట వల్ల, పరిశుద్ధాత్మ ఆ స్వాధీనంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే ఎరికతో, జ్ఞానంతో మనం ముందుకు సాగి ఆయన సహవాసాన్ని, ఆయన స్నేహాన్ని వాంఛించాలి అంటే, కోరుకోవాలంటే, తాపత్రయపడాలంటే, ఆత్మచేత నడిపించబడాలి అనే ఆలోచన ఒక తపస్సు మాదిరిగా, వ్రతం మాదిరిగా
నాలోనికి చొచ్చుకు రావాలంటే ఆయన వల్ల నాకు వచ్చే ప్రయోజనాల వివరాలు నాకు తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. రక్షణను పొందాలి అంటే రక్షణ పొందాలి, అమ్మో పొందకపోతే నేను చాలా నష్టపోతాను అనే ఒక ఆలోచన, ఒక నిర్ణయం వ్యక్తి తీసుకోవాలంటే రక్షణ పొందకపోతే ఏం జరుగుతుందో ఆ నష్టం తెలియాలి. రక్షణ పొందితే ఏం జరుగుతుందో అది తెలియాలి. అప్పుడు ఆ వ్యక్తి నిర్ణయం తీసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందుట లాభమా నష్టమా? పాప క్షమాపణ పొందుట లాభమా నష్టమా? తీర్పు నుంచి తప్పించబడుట లాభమా నష్టమా? చీకట్లో ఉండి చీకటిగానే బ్రతికి చీకట్లో కలిసిపోవటం లాభమా? లేదా చీకట్లో నుంచి నా శక్తికి మించిన పరిగణక వెలుగులోనికి తీసుకువెళ్ళే వ్యక్తి ఎవరైనా వస్తే ఆ వ్యక్తి సహాయంతో వెలుగులోకి వెళ్ళి వెలుగుగా ఉండి నిత్యమైన వెలుగులోకి వెళ్ళటం నాకు లాభమా అనేది సువార్త ద్వారా మనం వివేచన చేశాం కనుక, వివేచించడానికి వారాలు టైం పట్టిందో 5 నిమిషాలు టైం పట్టిందో తెలియదు, కానీ మంచి నిర్ణయం తీసుకున్నాం కనుక బ్రతికిపోయాం. స్తోత్రం కలుగునుగాక. బ్రతికిపోయాం. అలాగనే పరిశుద్ధాత్మ పొందుట ద్వారా యేసుప్రభు వెళ్తారట, తండ్రిని వేడుకుంటారట, ప్రత్యేకంగా తండ్రిని రిక్వెస్ట్ చేస్తారట, తండ్రితో చెప్తారట మీరు వెంటనే పంపాలి, లేదా తండ్రి ఆదరణకర్తను పంపించు, వారికి అవసరం. నేను ఉన్నంతసేపు ఆదుకున్నాను, ఓదార్చాను, ధైర్యపరిచాను, బుద్ధి చెప్పాను, గద్దించాను, దాదాపు చేయి పట్టి నడిపించాను, చాలా విషయాలు నేర్పించాను, ఎంతో భరోసా వాళ్ళకు వచ్చింది. నేను ఉంటే చాలు తుఫానులు ఆగిపోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, స్వస్థలు జరుగుతున్నాయి, దేవుడే మాకు తోడు అన్నట్టుగా ఒక భావన, సత్యం వాళ్ళకు రుజువుపరిచాను. ఇప్పుడు నేను వచ్చేసాను నీ దగ్గరికి, వాళ్ళు అనాథలైపోతారు. వాళ్ళకు మాట చెప్పొచ్చాను, మిమ్మల్ని అనాథలుగా నేను వదిలిపెట్టినాను. కనుక ఆదరణకర్త తండ్రి కుమార ఇద్దరు కలిసి ఆదరణకర్తతో చెప్పారు, వెళ్ళు నాయనా అని. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సో యేసు ప్రభు ప్రయోజనము అన్నారు అంటే సంఘం కూడా ఆత్మ విషయంలో ప్రయోజనం అనే మనం వివేచన చేయాలి. యేసు ప్రభు ఇది వ్యర్థము అన్నారు అనుకోండి, వ్యర్థమైన వాటి వెనకాల వెళ్ళి సమయాన్ని ఖర్చు పెట్టి నేనేదో భక్తి అనుకుంటూ నా సొంత భ్రమలో భక్తి చేసుకుంటూ పోతూ చివరికి అంత అయిపోయాక అయ్యయ్యో భక్తి అనుకున్నాను, భ్రష్టత్వంలో ఉన్నానన్నమాట అని ఏడ్చి పెడబొబ్బలు పెట్టే కన్నా ఆయన ప్రయోజనకరమని ఒక ఏదో విషయాలు చెప్పాడు, వాటిని ప్రయోజనకరమని నేను అంగీకరిస్తే చాలు, అదే నా బ్రతుకును కొనసాగించడానికి సహాయం చేస్తుంది. ఒక్కొక్కసారి ఏది మంచో ఏది చెడు తెలియటం లేదండి, అంత జ్ఞానం నాకు లేదండి, అందుకే చాలా విషయాల్లో నష్టపోతున్నాను, చాలా విషయాల్లో వెనకబడిపోతున్నాను, చాలా విషయాల్లో దుష్ఫలితాలు నాకు ఎదురొస్తున్నాయి, ఏంటబ్బాయి జీవితం అనుకుంటున్నాను. చెప్పేవారు ఎవరైనా ఉంటే, సలహా ఇచ్చేవారు ఎవరైనా ఉంటే, చేయి పట్టి నడిపించేవారు ఎవరైనా ఉంటే నేను బాగా బ్రతికేవాడిని కదా అని లోక సంబంధంగా అన్నా, అలాంటి ఆలోచన, అలాంటి అవకాశం, అలాంటి తాత్పర్యంతో ప్రభు దగ్గరికి వెళితే ప్రభు కూడా లాభమేంటో నష్టమేంటో చెప్పకుండా నేనే మార్గాన్ని అనడు ఆయన. లాభమేంటో నష్టమేంటో చెప్పకుండా నన్ను నమ్ముకోండి అని అనడు ఆయన. లాభమేంటి నమ్ముకుంటే, నష్టమేంటి నమ్ముకోకపోతే, లాభమేంటి ఆయన మార్గంలోకి వస్తే, నష్టమేంటి ఆయన మార్గంలోకి రాకపోతే అని చెప్తాడు. నిర్ణయం నాది. స్తోత్రం కలుగునుగాక. పిలిచేది ఆయనే, ఆహ్వానించేది ఆయనే, షరతులు పెట్టింది ఆయనే, కానీ నిర్ణయం నాది. ఈరోజు ఆయన చెప్పిన సువార్తను బట్టి, ఆయన చెప్పించిన సువార్తను బట్టి పరిశుద్ధాత్ముడు ఆ నిమిషంలో పాపులమై ఉండగా, ఇంకా మారుమనసు పొందని సమయంలో, ఇంకా పశ్చాత్తాపం అనే ఆ అనుభవంలో రానటువంటి సమయంలో చిన్ని వెలుతురులాగా ఆత్మ మనల్లో వెలుగును ప్రకాశింపచేయగా వెంటనే అమ్మో నాకు ఇది లాభం, నాకు ఇది మేలు, నాకు ఇది ప్రయోజనం అంటూ చటాలను వేసి చేయి పట్టుకున్నాం. స్తోత్రం కలుగునుగాక. అలాగనే పరిశుద్ధాత్మ విషయంలో కూడా ప్రభు పరిశుద్ధాత్మ పొందుట మీకు మేలు, మీకు ప్రయోజనం అంటూ ఊరికే లాభం పొందండి అని చెప్పేసి ఊరుకోవట్లేదు. ఎన్ని మాటలు చెప్తారో. పరిశుద్ధాత్మ వచ్చారంటే ఎన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తారో. స్తోత్రం కలుగునుగాక. ప్రయోజనం అన్నారు కనుక నిష్ప్రయోజనము అక్కర్లేదు, పర్వాలేదు, రక్షణ పొందినప్పుడు ఆత్మను పొందినట్టే. ఆత్మ పొందితే ఒకడు నిజమే అనుకుంటే అది నిజమైతే, నిజమైన నమ్మితే ఆత్మచేత నడిపించబడేవారు దినదినము కాల్చబడుతుంటారు, మలచబడుతుంటారు, బుద్ధి చెప్పబడుతుంటారు, నేర్పించబడుతుంటారు,
ఎప్పుడు ఆత్మ వాళ్ళను చెక్కుతూ, బలపరుస్తూ, కాలుస్తూ, ఒప్పిస్తూ, నొప్పిస్తూ ప్రభులు వర్ధిల్లేలాగున కూడా ఉండి సహాయం చేస్తారు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇంకా విస్తారంగా మరొక మాటలోనికి వెళ్ళిపోకుండా ఒక ఉద్దేశంతో తండ్రి ఆత్మనివ్వాలని అనుకున్నాడు. యోవేలు గ్రంథం ప్రవచనం చూస్తే, అంత్య దినములలో సర్వ శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, సూర్యుని ప్రకాశింపచేసినట్టుగా లేదా వర్షాన్ని కుమ్మరించినట్టుగా, నేలలో నుంచి నీటి ఓట్లు పుట్టించి నేలను తడిపి విత్తేవానికి విత్తనం, భుజించేవానికి ఆహారం అన్నట్టుగా అందరి మీద అలాగ నేను మంచులా కుమ్మరిస్తా, వర్షంలా కుమ్మరిస్తా, సూర్యునిలాగా ప్రకాశింపజేస్తా. నో, కొంతవరకు అర్థం అదే కావచ్చు. కానీ లేఖనం చెప్తా ఉంది, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించాడు. దానికి దీనికి పోలికెక్కడ? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా సూర్యుడిని ప్రకాశింపజేశాడు. మరి దానికి దీనికి పోలికెక్కడ? అంచె దినములలో సర్వ శరీరాల మీద నేను ఆత్మను కుమ్మరిస్తానంటే వాట్ డస్ ఇట్ గాడ్ మీన్? తండ్రైన దేవుడు ఏమనుకుంటున్నాడు? అందరికీ రక్షణ, అందరికీ పాపక్షమాపణ, అందరికీ ఆత్మ అంటూ సందేహం లేదు. కానీ అందరూ అంటే ఎవరైతే ఆ ఇచ్చే దాన్ని నాకు కావాలని స్వీకరిస్తారో వాళ్ళే అందరూ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ సువార్త, అందరికీ పాపక్షమాపణ, అందరూ మారు మనసు పొందితే చాలు, అందరూ నన్ను తండ్రిగా స్వీకరించాలి, అందరు నేను కొడుకులుగా కూతురుగా స్వీకరిస్తాను, అందరూ నా దగ్గరికి రావాలి, అందరూ నరకాన్ని తప్పించుకోవాలి, ఎవరు కూడా సాతానుతో పాటు అగ్నిలు కాలిపోయి ఆ స్థితి తెచ్చుకోకూడదు అనేది దేవుని తలంపు. ఆ ఉద్దేశంతోనే ఆహ్వానం ముందు పెట్టాడు. తీసుకోండి, తీసుకోండి. బలవంతంగా ఏం చేయడు ఆయన. నేరం కాదు, మేలు కీడు చెప్తారు, ప్రయోజనము నిష్ప్రయోజనం చెప్తారు, సత్ఫలితం ఏంటో చెప్తారు, దుష్ఫలితం ఏంటో చెప్తారు. అన్నీ చెప్పిన తర్వాత బాబు నిర్ణయం నువ్వు తీసుకో అంటారు. సంఘం అంటే నిర్ణయం తీసుకుని రక్షణ పొందాం, రక్షణ పొందిన వారిగా ఒక కుటుంబంగా కట్టుబడుతున్నాం. ఇప్పుడు సంఘంగా కూడా దేవుని రాకడ పర్యంతం దేవుడు మన ఊపిరి నుంచి ఒక గడి వచ్చినప్పుడు వచ్చేసాయి అని చెప్పినప్పుడు ఈ బొందిని ఈ శరీరం విడిచిపెట్టి పోయి ఆ గడి వరకు కూడా మనం నిర్ణయాలు తీసుకుంటూనే ఉండాలి. రక్షణ పొందుటకు నిర్ణయాలు కాదు, రక్షణలో ఎదుగుటకు నిర్ణయాలు, రక్షణలో కొనసాగుటకు నిర్ణయాలు, జాగ్రత్తగా ఉండుటకు నిర్ణయాలు, క్రీస్తునందు భయం కలిగి ఉండుటకు నిర్ణయాలు. స్తోత్రం కలుగునుగాక. ఆ నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేసేదే ఉపదేశం. అలా నిర్ణయాలు తీసుకోవటానికి ఒక వ్యక్తికి వివరించి చెప్పేది బోధ. ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరైనా కొంచెం వివరించి చెబితే బాగుండును, నేను త్వరగా నిర్ణయం తీసుకుంటాను, అలా బ్రతికిపోతాను అనుకుంటారు కదా. బోధ అంటే అదే, ఏదో మర్మాలు అది ఇది చెప్పి పోవటం కోసం కాదు. ఆ వినే వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సిద్ధపడాలి, ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి, ఇలా జాగ్రత్త పడాలి అనే నిర్ణయం ఒక వ్యక్తి తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకునే సహాయము బోధ ఆ సంఘంలోకి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలు దేవుని మాట కదా, రెండమ్మ పొండమ్మ కానుకలు ఇవ్వండి అన్నమాట. అది సంఘం ఎలాగవుతుంది? సంఘము క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తు మాటలు సంఘములో అంటే విశ్వాసులలో వాళ్ళ హృదయాల్లో నిలిచి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడే మీరు ఫలిస్తారు, అప్పుడే మీరు సత్ఫలితాలు చూస్తారు, అప్పుడే మీరు సక్రమైన మార్గం నడుస్తారు, అప్పుడే మీరు సక్రమంగా సన్నిధికి వస్తారు. లేకపోతే అక్రమ చేయవాళ్ళరా మీరెవరు అనే గుంపులో మీరు ఉండాల్సి వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. సో ప్రయోజనం అన్నారు కనుక పరిశుద్ధాత్మ గురించి వినటం నాకు అనవసరం అనే మాట మనకు ఉండకూడదు. ప్రభు ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఇదిగో మీకు సత్యం చెప్తున్నాను వినండి, ఇదిగో మీరు దుఃఖపడకండి, మీకు దుఃఖం వస్తుంది నాకు తెలుసు, మీతో ఉన్నంతసేపు నేను పరిశుద్ధాత్మ గురించి వెళ్తాను వస్తారు ఏం చెప్పలేదు, ఎందుకంటే నీతో ఉన్నాను గనక అది చెప్పే అవకాశం లేదు. అంటే నేను మీతో ఉన్నాను గనక నేనుండగా ఆయన రాడు కాబట్టి ఆయన గురించి నేను పెద్ద బోధ చేయలేదు మీకు ఇంతవరకు. ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది కనుక నేను చెప్పాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి ఎందుకు చెప్పలేదు? యేసు ప్రభు చాలా బోధలు చేశాడు కదా. మత్తయి సువార్తలో అయితే 3 అధ్యాయాలు చూస్తాం. ఎంత ప్రసంగమో అన్ని అధ్యాయాలు చేశాడు. సమరయ స్థలాల్లో చేశాడు, గలిలీ ప్రాంతాల్లో చేశాడు, పడవలో కూర్చుని చేశాడు, సమాజ మందిరంలో చేశాడు, పరిసయ్యుని ఇంట్లోకి వెళ్ళి బోధ చేశాడు. ఆయన బోధ చేయని చోటే లేదు. ఎక్కడ పరిశుద్ధాత్మ గురించి ఎంత వివరంగా చెప్పలేదు.
పరిశుద్ధాత్మ గురించి ఇంత ఖచ్చితంగా చెప్పలేదు. అదేదో ఆజ్ఞలాగా చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు బోధ్యం ఇది కొత్త టీచింగ్ మొదలుపెట్టాడు. ఏంటంటే ప్రభు ఏమన్నారు, ఎంతవరకు నేను మీతో ఉన్నాను కనుక ఆయన గురించి మీకు అనవసరం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆదరణకర్తగా మీకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఏమైపోతారు, అనాథలైపోతారు. కనుక ఆదరణకర్త రావాలి కనుక సత్యం చెప్తున్నాను, ఆయన గురించి వినండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘం ఒక రకమైన ఆధ్యాత్మిక తెలియని మత్తులో ఉండటానికి గల కారణం ఆత్మ గురించి చెప్పకపోవటమే, ఆత్మ నడిపింపు గురించి చెప్పకపోవటమే. యేసు ప్రభు తీసుకున్నంత శ్రద్ధ సంఘ కాపర్లు, ఉపదేశకులు ఆత్మ గురించి చెప్పటానికి కొంచెం కూడా సమయం ఇవ్వకపోవటమే కారణం. అది పరిశుద్ధాత్మకు దుఃఖం. యోవేలు గ్రంథంలో ప్రభు చెప్పారు, యేసు ప్రభు చెప్తున్నారు. ఒక చిన్న మాట, మీరు రక్షణ పొందినప్పుడే, బాప్తిసం తీసుకున్నప్పుడే ఆత్మను పొందేశారు అనే మాటకు తగినటువంటి వచనాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆ వచనాలను హామీగా తీసుకుని మీరు ఆత్మను పొందే కదా, పరిశుద్ధాత్మను పొందే కదా మీరు రక్షణ పొందారు. ఆత్మ ఒప్పించినందువల్లే కదా, నొప్పించినందువల్లే కదా మీకు మారు మనసు వచ్చింది. పాపాలు ఒప్పించినందువల్లే కదా పశ్చాత్తాపడ్డారు. ఆత్మే కదా మిమ్మల్ని నీళ్లలోకి నడిపించాడు, ఆత్మే కదా నీళ్లలోంచి బయటకు వచ్చేలా చేశారు అని వచనాలు చాలా విరివిగా ఉన్నాయి. ఆ వచనాలను బేస్ చేసుకుని వారు కాస్త ఆ హామీతో నిజంగా హామీ అనుకుంటూ ముందుకు సాగిపోతారు. అలాగని మరొక చోట ఆత్మ గురించి యేసు ప్రభు చెప్పిన ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఎందుకు పక్కన పెట్టాలి? అక్కడ అలా రాసింది నిజమే, మరి మరొక చోట ఇలా వ్రాయబడి ఉంది. ఆ మాట యేసు ప్రభు సాతాను తను శోధించేటప్పుడు శోధన జయించుటకు చెప్పిన మాట. అక్కడ అలా వ్రాయబడి ఉంది నిజమే, కానీ మరొక చోట ఇలా వ్రాయబడి ఉంది, ఈ మాటను కొట్టేయకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు శోధిస్తూ ఉంటే చెప్పే మాట కాదు ఇది. అక్కడ అలా ఉంది. బాప్తిసం పొందటము పరిశుద్ధాత్మ ఒప్పించాడు కనుకని, పరిశుద్ధాత్ముడు నొప్పించాడు కనుకని, పాప క్షమాపణ కొరకు నేను ఇలా ప్రార్థించాలని ఏడిపించాడు కనుకని, మారు మనసు సంబంధించిన దుఃఖపడేలాగా చేశాడు కనుకని, నేను బాప్తిజంలోకి వెళ్ళానంటే, నీళ్ళలోకి వెళ్ళానంటే ఆత్మే నన్ను నడిపించారు కనుక అనే లేఖనాలు విరివిగా ఉన్నాయి. లేఖనాలు ఉన్నాయి, అక్కడ అలాగ ఉన్నాయి నిజమే. యేసుప్రభు అన్నట్టుగానే అక్కడ అలాగ ఉన్నాయి నిజమే. కానీ ఇదిగో మరొక చోట, ఇలాంటి చోట్ల పరిశుద్ధాత్మ గురించి వివరంగా యేసు నేనే చెప్పానంటాడు ఆయన. ఇది ఎందుకు కొట్టేయాలి? మళ్ళీ చెప్తున్నాను, అపవాది, సాతానుడు, బ్రహ్మ అని నేను అంత దూరం పోను. కానీ అపవాది వేసిన తంత్రం చూడండి. యేసును ఆకలి కలిగి ఉన్నప్పుడు శోధించడానికి వచ్చినప్పుడు లేఖనంలో ఎలాగుంది, మనిషి కేవలము రొట్టెతో కాదు దేవుని నోటి మాట అంటూ ఎదిరించాడు. ఆ తర్వాత లేఖనం పట్టుకొచ్చాడు. అంతకుముందేమో జనరల్ సలహా ఇచ్చేశాడు, ఎందుకు ఆకలితోటి దేవుని కొడుకు కదా అంటూ ఓపెన్ ఒక చక్కటి సలహా ఇచ్చాడు. ఆ తర్వాత లేఖనంతో ప్రభు ఎదిరించాడు కనుక లేఖనం పట్టుకొచ్చాడు. లేఖనంలో ఇలాగుంది, నువ్వు దూకితే, నువ్వు దుముకితే పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకున్నటకు దూతలు ఉన్నారు కదా, ఏమవుతుంది ఒకసారి దూకు అన్నాడు. ప్రభు ఏమన్నారు చెప్పండి? నేను దూకను పో అనలేదు. ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట అక్కడ అపవాదితో చెప్పారు, దానికోసమే అని మనకు వదిలేస్తే కుదరదు. ఆ మాట మన జీవితాలను చాలా క్రమపరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అలాగున అక్కడ వ్రాయబడి ఉంది నిజమే. అపవాది, ఇదిగో మరొక చోట ఇలా వ్రాయబడి ఉంది, నీ దేవుడిని యెహోవాను శోధించొద్దు, పరీక్షించొద్దు అని పో అన్నాడు. సో అదే వచనాన్ని, ఆ సన్నివేశం వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భం వేరు. కాంటెక్స్ట్లో ఉన్న మాటని ఇక్కడ తెచ్చుకోకూడదు అని అనుకోవచ్చు, దాన్ని నేను నమ్ముతాను, ఒప్పుకుంటా. కానీ బాప్తిసం పొందినప్పుడు ఆత్మ ద్వారానే ఒప్పించబడ్డాము, ఆత్మ ద్వారానే ఏడ్చాము, ఆత్మ ద్వారా నీళ్ళలోకి వచ్చాము. ఆత్మ హృదయం తెరిస్తేనే, లూదియ హృదయం తెరిచినట్లు ప్రభు ఆమె హృదయమును తెరవగా, ఎవరా ప్రభు? ప్రభువు ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసు. స్తోత్రం కలుగునుగాక. ఆమె హృదయం తెరవగా ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది. అంతవరకు మాటలుగా విన్నది. ఎప్పుడైతే హృదయం తెరిచాడో ఆ మాటలు లోపలికి స్వీకరించి నాకు బాప్తిజం కావాలన్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రభు ఆత్మ ప్రేరేపణతో, ప్రభు ప్రేరేపణతో నీళ్ళలోకి వెళ్ళింది, ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది, రక్షణ పొందింది. ఆత్మ ద్వారానే అన్నీ జరిగాయి నిజమే.
కానీ మరొక చోట యేసు ప్రభు యోహాను సువార్తలో దాదాపు 3 అధ్యాయాల్లో స్పెషల్గా చెప్పారు. ఇక అపొస్తలుల కార్యాలు, కొంతమంది దైవజనులు అంటారు అపొస్తలుల ద్వారా జరిగిన కార్యాలు. అపొస్తలుల కార్యాలు అంటే ద వర్క్స్ ఆఫ్ ద అపోస్టల్స్, యేసు ప్రభు యొక్క శిష్యులు చేసిన పనులు, వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళ నడవడిక అని టైటిల్ పెట్టారు. కానీ చాలామంది దైవజనులు చెప్పే మాట ఏంటంటే అపొస్తలుల కార్యాలకు ఈ టైటిల్ పెడితే బాగుంటుందేమో, పరిశుద్ధాత్మ కార్యాలు. అపొస్తలుల కార్యాలకు హీరో ఎవరంటే పరిశుద్ధాత్ముడే. స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం నుంచి అపొస్తలుల కార్యాలు చివరి అధ్యాయం వరకు పరిశుద్ధాత్మ లేని పదం ఉండదు, పరిశుద్ధాత్మ లేని వచనాలు ఉండవు, పరిశుద్ధాత్మ లేని అధ్యాయాలు ఉండవు, పరిశుద్ధాత్మ లేని సంభాషణ ఉండదు. 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు అపొస్తలుల కార్యాలు అంటేనే పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు. సువార్తలు యేసుంటాడు, అపొస్తలుల కార్యాలు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం కలుగును గాక. లేరని ఎలాగనాలి, ఉండడని ఎలాగనాలి, ఆయన పట్టించుకోవచ్చు పని లేదు, రక్షణ పొందేశం కదా అనుకుంటే ఎలాగ నమ్మకం, ఎలాగ దాన్ని ఒప్పుదాం? ఈ విషయంలో ఒప్పుకోని వాళ్ళు మేము ఒప్పుకోము అంటూ ఆ గుంపులో కూర్చుంటారు. ఒప్పుకున్న వాళ్ళు యజమానుడు మీరు చెప్పిన మాట అంటూ ఈ గుంపులో కూర్చుకుంటారు. ఈ దినాలు మీడియాలు ఉన్నాయి కనుక, స్టూడియోలు ఉన్నాయి కనుక, బల్లలు వేస్తారు కనుక, కుర్చీలు వేస్తారు కనుక, ఈ వాదం మీద ఉండేవారు ఇక్కడ కూర్చుంటారు, ఆ వాదం మీద ఉండేవారు అక్కడ కూర్చుంటారు. సమయం గడిచిపోతూ ఉంటుంది. పొద్దుటో సీరియల్, మధ్యాహ్నం సీరియల్, సాయంకాలం సీరియల్. ఇప్పుడు వాళ్ళు వస్తారు డిబేట్లో కూర్చుంటారు, ఇప్పుడు వీళ్ళు వస్తారు డిబేట్లో కూర్చుంటారు, ఇప్పుడు వీళ్ళు వస్తారు డిబేట్. వీళ్ళేమో పరిశుద్ధాత్మ లేడు అంటారు, వీళ్ళేమో పరిశుద్ధాత్మ అంటారు. పుణ్యకాలం అంతా కూడా గడిచిపోతుంది. సమయం పోనీయక ఆత్మచేత నింపబడి ఆత్మవశ్యులు మీరు నడవండి. వాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. వాక్యము ఎరిగి వాక్యాన్ని చేతబట్టి వాక్యాన్ని అనుసరిస్తూ జ్ఞానము కలిగిన వారిగా మసులుకోండి అని చెప్తున్నారు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. సో ప్రభు ఏది ప్రయోజనం అన్నాడో అది నాకు అది నిష్ప్రయోజనం. ప్రభు నీకు ఇది అవసరం, నువ్వు వినాలి, ఇది నువ్వు తెలుసుకోవాలి అని ప్రభు అంటే నాకు అది అవసరం లేదు, పెద్దయ్య గారు చెప్పారు, చిన్నయ్య గారు చెప్పారు, మా సంస్థ నమ్మదు, నాకు అనవసరం అని మొండిగా పోతే ఎవరిని ఎదిరిస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం? ఎవరింటికి వెళ్ళడానికి ప్రయత్నం? అక్కడ ఎవరిని ఆరాధించడానికి వెళ్తున్నావు? స్తోత్రం కలుగునుగాక. యేసుండే చోటుకు వెళ్తున్నావు, యేసు మాటను కాదంటున్నావు. ఇక్కడ యేసుతో కలిసి నిత్య జీవం అనుభవించడానికి ఒక వరంగా వెళుతున్నావు. ఇక్కడ యేసు మాట నాకు వద్దు, అవసరం లేదంటున్నావు. ఎంత ధైర్యం, ఎంత వివేకం, ఎంత మూర్ఖత్వం సంఘమా నీకు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళట్లేదు, మరొక చోటుకు వెళ్తున్నానంటే ఇక్కడ ఈ మాటలు కొట్టేయచ్చు. యేసుప్రభు వాళ్ళే చెప్పాడు, నేను అలాగ అనుకోను. యేసుప్రభు ప్రయోజనం అన్నాడా? మా పెద్దయ్య గారు అలా చెప్పలేదు. యేసుప్రభు ఇది మీరు తెలుసుకోవాలన్నారా? అవసరం లేదు, దీని గురించి మాట్లాడటం బాగానే, అవన్నీ దెయ్యాలు, అవన్నీ భూతాలు, మా పెద్దయ్య గారు మా సంస్థలు చెప్తారు, ఇది అస్సలు ముట్టుకోరు మా సంస్థ అన్నారా? నువ్వు పరలోకం కాకుండా ఇంకో పరలోకంగానే వెళ్తున్నావేమో, ఓకే గో అహెడ్. కానీ యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, యేసు ఉండే చోటుకు నువ్వు వెళ్తున్నావు, యేసుతో పాటు ఉండే చోటుకు నువ్వు వెళ్తున్నావు. ఆయన మాటను కాదంటూ నిర్లక్ష్యంగా సవాలు చేస్తూ బ్రతుకుతూ తిరిగిన నువ్వు ఆయన ఎదురుగా ఏ ముఖం పెట్టుకుని నిలబెడతావు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కాదని, ఆయన వద్దని, నీ మాట నాకు ప్రయోజనం కాదు, పరిశుద్ధాత్మకు నువ్వు చెప్పేదంత అబద్ధం అంటూ యేసయ్య మాటను కొట్టేసేంత ప్రసంగాలు చేసేవారు రేపొద్దు యేసు ఎదురుగా నిలబడాలి. మనిషి కుమారుడు సింహాసనం మీద కూర్చుంటాడు, గొర్రెలు మేకలు వచ్చేస్తాయి, గొర్రెలు మేకలు విడదీయబడతాయి, గొర్రెలు కాపరి గొల్లవాడు విడదీసినట్టు నేనే విడదీసేస్తాను. స్తోత్రం. దేన్ని బట్టి విడదీస్తాడు? నలుపు తెలుపుని బట్ట. ఇది మేక కాబట్టి, ఇది గొర్రె కాబట్టి కాదు. మేకేమో గర్వంతో నిలబడుతుంది, ఇలాగుంటుంది మేక మెడ అంటారు కొంతమంది దైవజనులు అంటారు. మేక కాసేపు ఇలా ఉన్నా, మెడ వచ్చినా ఎంతసేపు ఉంచలేదు, అది ఇలాగే ఉంటుంది దాని తల ఎప్పుడు కూడా. నిజానికి ఎత్తైన స్థలాలు దాన్ని చిగుళ్ళు తీయడం. గొర్రె మాత్రం ఇలా తక్కువ టైం ఉంటుంది, ఇలా నడిచేటప్పుడు ఇదే, పరుగు పెట్టేటప్పుడు ఇదే. స్తోత్రం కలుగునుగాక. దీనత్వానికి గుర్తంటారు. విశ్వాసం దేవుడు గొర్రె పిల్లలతో పోల్చాడు గనక అని అలాగంటారు. గొర్రెలు మేకలు కలిసి వస్తాయి. నలుపు తెలుపు పెద్దని ప్రత్యేకించుకుంటాను, సెపరేట్ చేస్తానంటే అదేం పెద్ద పని ఏంటి అనుకుంటాం మనం. గొర్రె మేకలు మందతో వస్తే అదేంటి పని అంటే చెప్పండి, ఇదిగో నువ్వు అనేస్తాం. విడదీయటం అంటే వాక్యం విడదీస్తుంది. మనిషి కుమారుడు అంటే ఎవరు? వాక్యం. యేసుప్రభు అంటారు, రేపొద్దుట మీకు తీర్పు తీర్చేది ఎవరు? నేను కాదు అంటాడు ఒక చోట సువార్తలోనే. మీకు తీర్పు తీర్చేది నేను కాదు అంటారు, ఆశ్చర్యపోవాలి. అక్కడి మెల్ల వెంటనే అంటారు, మీకు తీర్పు తీర్చేది నా మాటే. స్తోత్రం కలుగునుగాక.
నా మాట లెక్క చేశారా లెక్క చేయలేదా, అది తీర్పు. ఎనీవే, ప్రభు ప్రయోజనం అని సంఘానికి చెబితే నాకు అది నిష్ప్రయోజనం అనే వైఖరి నేను చూపిస్తే ఏమనుకోవాలి? ఇదిగో నీకు ఒక సత్యం చెప్తున్నారు, విను, నీకు అవసరం ఇది, నువ్వు తెలుసుకోవాలి అని ప్రభు చెప్తుంటే నేను వినను, నాకు ఆ బోధ వద్దు అంటూ చెవుల్లో సీసం పోసుకున్నట్టుగా కూర్చుంటే నీకు ప్రయోజనం ఉండదు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నీకు దేవుడు సిద్ధపరిచిన ప్రయోజనాలన్నీ నువ్వు నష్టపోతావు. పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేసే విధానం అంతా నువ్వు కాలదనుకుంటావు, లేదా కాదు వద్దన్నవాడు కాలదనుకుంటాడు. నువ్వు నేను అనుకుంటే కొంచెం బాధ అవుతుందేమో. పరిశుద్ధాత్మ లేడు, వద్దు, ఉండడు అనుకుని రక్షణ అంటే నీళ్లలోకి వెళ్ళటం, అప్పుడే ఆత్మ అని అనుకుంటే ఆ రక్షణ వరకే పరిశుద్ధాత్మ ప్రయోజనం. ఆ తర్వాత ఇంకేముంది, పని లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటమే, రివ్వుని రెక్కలు కట్టుకుని అనుకుంటాం. చాలా ఉన్న విషయాలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మళ్ళా పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆయన ఎవరు అని మళ్ళా తొలి పాఠాలు చెప్పను, కానీ ఆ ప్రయోజనాలు త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క మాట ఒక పెద్ద సబ్జెక్టు, అంతగా నేను వివరించను, కానీ ఆ ప్రయోజనాలు ఏంటో నీకు తెలిసినప్పుడు ప్రభు చెప్పారుగా, ఇందాక చెప్పానుగా, ప్రభు మన మధ్య నుండి చెప్పిస్తున్నారుగా, మరణం ఒకటి ఉంది, జీవం ఒకటి ఉంది, వెలుగు ఒకటి ఉంది, చీకటి ఒకటి ఉంది, మేలు ఒకటి ఉంది, కీడు ఒకటి ఉంది. ఓకే, మేలు అంటే ఇదిగో ఇలా, కీడంటే ఇదిగో ఇలా. ఏం జరుగుతుంది నీకు, ఏం పొందుకుంటావు? మేలైతే ఏం జరుగుతుంది నీకు, ఏం పొందుకుంటావు? అలా చెప్పిన తర్వాత ఇప్పుడు అంటాడు, ఏం కోరుకుంటావు? నీ ఇష్టం. నీ ముందు రెండు మార్గాలు, జీవం కావాలా, మరణం కావాలా, చీకటి కావాలా, వెలుగు కావాలా, దుఃఖం కావాలా, సంతోషం కావాలా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శరీర సంబంధంగా బ్రతకాలా, ఆత్మ సంబంధంగా బ్రతకాలా? యూ డిసైడ్. స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, ఒకవేళ గొర్రెల మాదిరిగా ఒక గొర్రె దూకితే అన్ని గొర్రెలు ఆటోమేటిక్గా దూకుతాయట. ఒకవేళ ఏదైనా, ఒరే బాబు ఏమనుకుందాం, అదిగో ఆయన ఎవరో చెప్పారు, ఇదట, నువ్వేమనుకుంటున్నావు అంటే ఎవరు కోటేస్తావు అన్నట్టు. కొంతమంది 10 మంది వాళ్ళు కోటేస్తామంటే వీడికి సొంత నిర్ణయం ఉంటుంది, 10 మంది దానికి వేస్తున్నారు కాబట్టి నేను వేస్తానంటాడు. నో, లోక సంబంధంగా అలా తొందరపాటు నిర్ణయం తీసుకుని కాలు వెళ్ళవచ్చొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన విషయం, నిర్ణయం నేను తీసుకోవటంలో నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లు నేను చేయటం కాదు, దేవుడు చెప్పినట్లు నేను చేస్తే నా భవిష్యత్తు దేవుడు చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మీరందరూ ఏమనుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడంటారా లేడంటారా? మేమందరం పరిశుద్ధాత్మ లేడని గుంపులో ఉంటాం, మాకు అర్థం కాదు, మాకు వద్దు, మాకు అనవసరం అని అనుకోండి. పోన్లీ, నేను ఒక్కడిని ఇక్కడెందుకు, ఒంటి పిల్ల రాకాసిలాగా నే ఇద్దరిని ఇక్కడెందుకు, మేము కూడా మీతోటే. నోవే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. సత్యం అందరికీ చెప్పబడుతుంది, అందరూ సత్యాన్ని అంగీకరించాలని ప్రభు చెప్తారు. సత్యం వాళ్ళు అంగీకరిస్తే ఆ సత్యం వాళ్ళను సర్వసత్యములకు పరలోకులకు నడిపిస్తుందని ఆయనకు తెలుసు. కానీ ఎవరూ అంగీకరించట్లేదు. నేను అంగీకరించని పోతే నీ భవిష్యత్తు నువ్వు చీకటి చేసుకుంటున్నావు. దేవుడు ఇస్తున్న ఆ శ్రేష్టమైన వరములన్నిటిని నువ్వు నాకు వద్దు అని కాలదొన్నుతున్నావు. చెప్పకనే చెప్పాలి. నేను చెప్పబోయే విషయాల్లో ఇది కూడా, పరిశుద్ధాత్మ మీకు వస్తారు, ఆయన మీకు వరములు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ వస్తారు, ఆయన మీకు వరములు ఇస్తారు. తండ్రైన దేవుడు యేసుక్రీస్తును మనకు వరముగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రైన దేవుడు మనకు నిత్య జీవాన్ని వరముగా ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. అయితే క్రీస్తు కొరకు, క్రీస్తు వచ్చే వరకు క్రీస్తు చెప్పినట్లు మనం నడవాలంటే కొన్ని శ్రేష్టమైన ఎబిలిటీస్ మనకు ఉండాలి. కొన్ని శ్రేష్టమైన ఏమంటారు ఒక ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలు మనకు ఉండాలి. కొన్ని నైపుణ్యాలు మనకు ఉండాలి. ఆ నైపుణ్యాలు మనకు ఉండాలంటే, ఆ సామర్థ్యం మనకు ఉండాలంటే ఆత్మ వరములుగా వాటిని మనకి ఇస్తాడు. వరములుగా మనకి తండ్రి నిత్య జీవాన్ని వరముగా ఇచ్చాడు. తండ్రి యేసును వరముగా పంపాడు. ఎందుకంటే సమరీ స్త్రీతో యేసుప్రభు చెప్పిన సంభాషణలో, నీతో మాట్లాడుచున్నాడే ఆయనే ఆ వరం అంటాడు అక్కడ సమరీ స్త్రీతో. యేసుక్రీస్తు ప్రభుని తండ్రైన దేవుడు లోకానికి వరముగా ఇచ్చాడు. వరం అంటే బహుమానంగా ఇచ్చాడు. మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు, స్వీకరించండి అన్నాడు, అంతే. స్తోత్రం కలుగునుగాక. నిత్య జీవం కూడా అది బహుమానం.
వరంగా వచ్చింది. పాపక్షమాపణ బహుమానం వరంగా వచ్చింది. మహిమలో చోటు అది బహుమానం వరంగా వచ్చింది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ నేను ఇస్తాను. ఎందుకు ఇస్తాడో చెప్పాను. సూర్యులాగా అందరి మీదకి దిగి వచ్చేస్తాను, వర్షంలాగా అందరితో నింపేస్తాను, అంతే అంతే. కాదు, పరిశుద్ధాత్మగా వచ్చి నేను మీకు వరము వెంబడి వరం ఇస్తాను, వరముతో మరొక వరం ఇస్తాను. ఆ వరములన్నీ మీకు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము పంచి ఇస్తాను. స్తోత్రం కలుగునుగాక. వరములిచ్చే పరిశుద్ధాత్మ ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ వద్దు, అనుభవం నాకు వద్దు, రక్షణ పొందినప్పుడే నేను పొందేశానంటే ఈ వరములు కూడా నీలో పనిచేస్తూ ఉండాలి కదా. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చి ఆయన వరములు ఇస్తాడని పౌలు భక్తుడు చెప్తాడు. కనుక ఒక ఉదాహరణ, ఒక అంశాన్ని మీకు ముందుగానే చెప్పాను. మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి నేను సిద్ధపరచుకున్న కొన్ని వచనాల్లో కొన్ని అంశాలు, ఒక మాట, వరములిచ్చుట కొరకు మనము, వరములు పొందుట కొరకు మనం పరిశుద్ధాత్మను స్వీకరించాలి. వరములు పొందుట కొరకు మాత్రం కాదు, అసలు పరిశుద్ధాత్మను ఇస్తాను అన్న వాడి మీద మనం గౌరవించి ఇవ్వు నాయనా అనాలి. నాకు అక్కర్లేదని దేవుడు ఇస్తానంటాడు, నాకు అక్కర్లేదు. ఏదో బజార్లో ఏమైనా స్వీట్ పెట్టినా మరొకటి ఇచ్చిన నాకు అక్కర్లేదు అంటే చెల్లిపోతుందేమో. ఓ జమీందారు అంటే జమీందారు అయితే ఉండొచ్చు, నాకు అనవసరం అది అని తప్పించిపోవచ్చేమో. ఆయన రాజుగారు, ఆయన ఇచ్చేది పుచ్చుకోవాలిరా బాబు, లేకపోతే అంటే పోతే పోని నాకు అనవసరం అది అనొచ్చేమో. కానీ ఆయన నాకు దేవుడైనప్పుడు, ఆ మహాదేవుడు నాకు దేవుడైనప్పుడు ఆయన ఇస్తానన్నది వద్దంటే ఎంత దమ్ము ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండాలంటే నేను దేవుని బిడ్డని ఎలాగవుతాను. స్తోత్రం కలుగునుగాక. పోవాలి, ఎంత దూరం పోవాలి, ఎంత లోతుకు పోతే తప్ప క్రీస్తు పట్ల నాకు భయం ఉండదు, యెహోవా పట్ల నాకు భయం ఉండదు, వాక్యం పట్ల నాకు భయం ఉండదు. సంగమా, దేవుని పట్ల మనం భయం కలిగి ఉండాలి. క్రీస్తులోకి వచ్చాక మనం త్రోవ తప్పిపోయేవారుగా ఉండటానికి గల కారణం భయం లేకపోవటమే. లేఖనాలు చదివాం కదా, అందరూ త్రోవ తప్పిపోయారు, ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అందరి నాలుకల కింద ఏముందండి? విషముంది. ఒక్కరిలో కూడా నీతి లేదు, అందరూ త్రోవ తప్పిపోయారు. కారణం కింద ఉంటుంది, ఏ ఒక్కరిలోనూ దేవుని భయం లేదు గనుక త్రోవ తప్పిపోయారు. మా ఇష్టం అంటూ, మా నమ్మిక అంటూ, మేము ఇలాగే నమ్ముతామంటూ, తండ్రి ఏమో ఆత్మనిస్తారు అంటున్నాడు. అక్కర్లేదు, అనుభవం మాకొద్దు, ఎంత దూరం పోతాము. నేనంటాను, దేవుడా, మహాదేవుడు, నీ మాట వెంట నీకు లోబడతాను, ఏమంటే అదే, నువ్వు కూర్చోమంటే కూర్చో, నుంచోమంటే నుంచో అని పెద్దగా త్యాగాలు చేసేవారు కూడా ఆత్మ దగ్గరకు వచ్చేటప్పటికి బిగిసిపోతారు, హృదయం కఠినం చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పునాది అలా పడింది, వాళ్ళకి తెలియక పునాది అలా పడింది కాబట్టి ఆత్మ అనేటప్పటికీ బిగిసిపోతారు, భయపడిపోతారు. ఎందుకంటే అది ఆత్మ కాదు, దురాత్మ అని. యేసుప్రభు కార్యాలు చేస్తూ దురాత్మలు వెళ్ళగొడుతుంటే, అది ఆత్మచేత వెళ్ళగొడుతుంటే అప్పుడే పరిసయ్యులు, లోకం ఏం చెప్పింది, అది దేవుడు కాదు దెయ్యం అన్నారు. ఆ రోజే దేవుడు కాదు దెయ్యం. ఈ దెయ్యాలన్నీ కేకలేసిపోతున్నాయి అంటే దెయ్యాలకి లీడరు ఈయనతో పాటు పెద్ద దెయ్యం ఉంది. అంత దూరం పోయింది లోకం. ఆ లోకం మారుమనసు పొందిందా? ఇప్పటికీ అదే మాట, ఇప్పటికీ అదే భావన, ఇప్పటికీ అదే బోధ, ఇప్పటికీ అదే విపరీతం ఆత్మకార్యాలు, దెయ్యపు కార్యాలు అంటున్నారు. ఆ వివేచన ఆలోచన ఉంటే ఏది? ప్రతి వారు సంఘ సంస్కర్తలే. స్తోత్రం కలుగునుగాక. ప్రభులో తాము ఎలాగున్నామో వాళ్ళు తెలుసుకోలేరు, కానీ ప్రతి వాళ్ళు కూడా ఎదుటివాడి ఇంటిని కాపురం చక్కబెట్టేవాడే. పుస్తకం చేత్తో పట్టుకుని నువ్వు ఎలాగ ఉండాలి, ఇలా కాపురం చేయాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలి, ప్రతివాడు కూడా ఎదుటివాడికి చెప్పేవాడు. కానీ తన బ్రతుకును కట్టుకునే బోధకుడు ఎక్కడున్నాడు చెప్పండి? బ్రతుకును కట్టుకోవటం అంటే యేసయ్య మాటను అవుననాలి. అవునయ్యా, నువ్వు ఆదరణకర్తను పంపిస్తానన్నావు. ఆదరణకర్త చేంజ్ చేస్తాడట. అసలు ఎందుకు పంపిస్తాడు దేవుడు? ఇందాక చెప్పాను కదా, అందరికి ఇవ్వాలనుకుంటున్నాను, పొందుకోండి అంతే, అదొక బహుమానం, గో హెడ్ అన్నట్టు కాదు. మనము ఆత్మచేత నడిపించబడాలి కనుక, శరీరానుసారముగా ఉండకూడదు కనుక, ఆత్మ నడిపింపులో మనం జీవితాలు కొనసాగించాలి కనుక ఆయన ఆత్మను ఇస్తున్నారు. నేను వెళ్తాను, ఇంతవరకు నేను ముందుండి నడిపించాను, నా వెనకాల రండి, మిమ్మల్ని మనుషులు పట్టి జాలాలుగా చేస్తాను, నా వెనకాల రండి, చూసి నేర్చుకోండి, నేను చెప్పినట్టు చేయండి, నేను చేసినట్టు చేయండి. ఎంతవరకు మీతో ఉన్నాను, అన్నీ చూపించాను, నేర్పించాను, మీతో కలిసి చేశారు. మీరు చేస్తుంటే చూసి ఇలా కాదు బాబా అలా చేయండి అని చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, ఇంకెవరు నడిపిస్తారు మిమ్మల్ని?
ఎవరు నేర్పిస్తారు? ముందుండి నేర్పించేది ఎవరు? వెనకుండి వెళ్ళండి చెప్పండి, వచ్చి నాకు ఏం చేశారో చెప్పండి నేను ఎవరంటారు? ఇక అలా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆదరణ కొత్త వస్తారు, నేనున్నట్టే అన్నీ నేర్పిస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నేను నమ్ముతున్నాను మీలో చాలామందికి దేవుడు హృదయం తెరిచేస్తున్నారు. ఆత్మవిశ్వాసత నింపబడాలని ఒక దప్పిక మీలోంచి నూతులు ఓట పుట్టేలాగా చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను అతి కొద్ది కాలంలో, లేదా అతి కొద్ది సమయంలో, లేదా అతి కొద్ది క్షణాల్లో ప్రభు పేతురు సువార్త ప్రకటిస్తుంటే కొన్నేళ్ళింటిలో వాక్యం వింటున్న వారి మీదకి ఆత్మ ఎలాగైతే తండ్రి పంపగా దిగొచ్చారో అలాగ ఈరోజు దేవుని ఆత్మ దిగొస్తారేమో. స్తోత్రం కలుగునుగాక. వింటుండగానే ఆత్మ నాకు కావాలని ఆలోచనకు వస్తుండగానే అయ్యో దేవుడు ఆత్మ ఇస్తానంటే నేను వద్దంటాం, అది అగౌరవం, దేవుని నామానికి అవమానం. ఆయన ఏమిచ్చినా సరే పుచ్చుకోవాలి. అందులో తన ఆత్మనిస్తానంటే నాకొద్దు, ఆత్మ కాదని నేను ఈ వెర్రి వేషాలు ఏంటి అనే స్థితి ఎప్పుడైతే మన మనసులో చిన్నపిల్లలుగా ఆలోచన చేస్తామో నేను నమ్ముతున్నాను దేవుడు కార్యం వెంటనే చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఏదో ఆత్మ వలన ఏదో ప్రయోజనం ఉంది, అదే కదా ప్రభు చెప్పారు, నిష్ప్రయోజనంగా నేనేమి చేయను. నేను భూమి మీదకి వచ్చింది ఎందుకు? శిలువ మీద వేలాడింది ఎందుకు? సమాధిలోకి వెళ్ళింది ఎందుకు? సమాధి కలిసి లేచింది ఎందుకు? బూడిదకు ప్రతిగా పూజను ఇవ్వడానికి వచ్చాను, కాడి మరలు తెంచడానికి వచ్చాను, పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, గుడ్డివారికి చూపునివ్వడానికి వచ్చాను. స్తోత్రం కలుగునుగాక. ప్రయోజనం, నేను రావటం వల్ల ఒక ప్రయోజనం అందరికీ. అలాగే పరిశుద్ధాత్మ రావటం వల్ల అందరికీ ప్రయోజనం. కానీ పరిశుద్ధాత్మ అందరి మీదకి రారు, దేవుని ప్రజల మీదకి వస్తారు. దేవుని చేత నా ప్రజలను అంగీకరించబడిన వారి మీదకి వస్తారు. అందరి శరీరాల మీద, సర్వశరీరం మీద కుమ్మరిస్తానంటే ఆ లేఖనాన్ని ఒకవేళ సరిగా నేను అర్థం చేసుకోకపోతే ఆయన అంజలి మీద కూడా కుమ్మరిస్తాడు, విగ్రహాల మీద కుమ్మరిస్తాడు, ఆలయాల్లో కూడా కుమ్మరిస్తాడు, ఆ బలిపీఠాల దగ్గర కూడా కుమ్మరిస్తాడు, ఇక్కడ కుమ్మరిస్తాడు, అక్కడ కుమ్మరిస్తాడని ఆ వాక్యం మటుకు నేను ఒక బోధ చేసి కొత్త సంస్థ స్థాపించవచ్చు. కానీ అందరి మీద అంటే ఆయన మార్గంలోకి వచ్చిన వారు అందరి మీద. స్తోత్రం కలుగునుగాక. ఆయనను దేవునిగా చేసుకున్న వారు అందరి మీద, సర్వశరీరుల మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తారు. సో ప్రయోజనం ఉందని ప్రభు చెప్తున్నారు. ప్రయోజనం ఉన్నట్టు పొందగనుకనే ఆయన ఆత్మను కుమ్మరిస్తారని అంటున్నారు. నిష్ప్రయోజనము, నాకు అది పొందాల్సిన పని లేదు అనే భావన ఈరోజు నాలో నుంచి పోవాలి. ఈ రోజు నుంచి నాలో ఒక తప్పిక, తపన మొదలు కావాలి. అది తపస్సు మాదిరిగా ఉండాలి. నేను ఆత్మను పొందాలి. తండ్రి నన్ను ఆత్మతో నింపు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అనుకుంటాను 3 రోజుల నుంచి నాకు భోజనం సరిగా లేదు అనుకుందాం. పిల్లలకు కూడా ఏం పెట్టట్లేదు, మొరమరాలు పెట్టేసి ఇదే భోజనం అనుకోండ్రా, ఇదే బ్రేక్ఫాస్ట్ అనుకోండ్రా అంటున్నాను. కొంచెం అటుకులై ఉంటే నానబెట్టి ఇదే పొలవ అనుకోండ్రా, ఇది అది అనుకోండ్రా అని కళ్ళు మూసుకుని పంపించేస్తున్నాను. 3 రోజుల నుంచి పిల్లలకు అన్నం లేదయ్యా అని, ఒకవేళ బాబు నా భోజనం పంపించు, పిల్లలు ఆకలితో ఉన్నారు అని అడిగే స్థితి నాకు ఉన్నాను. ఈరోజు ఆత్మ గురించి ఒక తపస్సు అనే మాటకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒకవేళ తల్లికి పిల్లలు భోజనం కావాలి, మరమరాలే ఉన్నాయి, అటుకులే ఉన్నాయి, కాస్త మంచి భోజనం ఇవ్వయ్యా అని అడిగే అవసరత ఉన్నా, అది నా లిస్టులో 2వ అంశం కావాలి. నా లిస్టులో ప్రతిరోజు నేను అడిగే అంశం పిల్లలు ఆకలి కాదు, నేను నా పిల్లలు నీ ఆత్మచేత నింపబడాలి, నేను నా పిల్లలు నీ ఆత్మచేత నడిపించబడాలి. ఆ తర్వాత అటుకులు మరమరాలు కాదు, నాకు భోజనము పొలావు కావాలి. స్తోత్రం కలుగునుగాక. కనుక పిల్లలు, మీరు, నేను ఈరోజు వరకు అడుగుతున్నారు, అడగండి. కానీ లిస్టులో ఫస్ట్ ఐటెం మీరు ఆత్మచేత నింపబడాలని అడగండి. ఫస్ట్ ఐటెం అది పెట్టుకోండి. చివరి ఐటెం పెట్టొద్దు. ఆత్మచేత నింపని చివరిలో ఆమెన్ అనేటప్పుడు పెట్టొద్దు. దేవుడు నెంబర్ 1, యేసుప్రభు నెంబర్ 1, పరిశుద్ధాత్మ నెంబర్ 1. లిస్టులో మధ్యలో పెట్టొద్దు. చివరిలోనే గుర్తొచ్చాడు కాబట్టి చివరిలోనే అడుగుతానండి అనొద్దు. లేదు ఇల్లంతా కూడా ఇలాగ అయిపోతూ ఉంది, ఆత్మ నెమ్మది అడుగుతానండి, ఇంట్లో పిల్లలు చచ్చిపోతూ ఉంటే నోవి. ఆత్మ వస్తే అంతవరకు ఇంట్లో పరిస్థితులు ఇలా కొన్ని చేతులు దాటిపోతున్నాయి. ఆత్మచేత నింపని ఎందుకు అడగాలి? నీ చేతులు దాటిపోయి పరిస్థితులు చేతులు దాటిపోతున్నాయి, అయ్యా ఇదివ్వ నేను అనక్కర్లేదు. ఆత్మను అడిగావనుకో ఆయనే చేతులు దాటిపోకుండా అన్ని సెట్ చేస్తాడు. అందుకనే ముందు ఆత్మను అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాటగా చూస్తే సీక్వెన్స్లు కాదు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం, ఎందుకు ఆత్మనివ్వటానికి యెహోవా ఇష్టపడుతున్నాడు? ఎందుకు తండ్రి వాగ్దానాన్ని యేసు ప్రభు శిష్యులకు జ్ఞాపకం చేశాడు?
నా ద్వారా మీరు వినిన తండ్రి పంపించే బహుమానం మీరు పొందే వరకు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దని అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం ఆ మొదటి వచనాల్లో ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. తండ్రి వాగ్దానమట, యేసు ప్రభు వాగ్దానం గురించి చెప్పారట. అది పొందే వరకు నేను వెళ్ళి తండ్రిని అడుగుతాను, ఆయన ఇచ్చే వరకు మీరు ప్రార్థనలో ఉండండి అంటున్నాడట. తండ్రి ఎందుకు నింపాలనుకుంటున్నాడు, యేసు ప్రభు ఎందుకు అడిగి పంపాలనుకుంటున్నాడు? ఒక మాటగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, అలాగే 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. ఎందుకు తండ్రి ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు? ఎందుకు తండ్రి ఆత్మచేత నింపాలని అనుకుంటున్నాడు? ఎందుకు తండ్రి కొడుకు కూడా మీరు ఆత్మను పొందుకోండి అంటున్నారు? అపొస్తలులు కూడా రక్షణ పొందారు కదా, ఇంక జాగ్రత్తగా బతకండి అని అనకుండా ఆత్మను పొందుకోండి, ఆత్మను పొందుకోండి, ఆత్మను పొందుకోండి అని ఎందుకు వాళ్ళు హడావిడి చేసేస్తారు? సంఘంతో దేవుడు చెప్తున్న మాట అనటం లేదు, సంఘంతో యేసుప్రభు చెప్తున్న మాట అంటలేదు, సంఘంతో ఆత్మ చెప్పుతున్న మాటని ప్రత్యేకంగా ప్రభువు రాయిస్తున్నారు మాటలు. కనుక ఈ ఆత్మ అవసరత ఏదో ఉంది. ఆత్మ వలన నేను ఏదో అవ్వాలి. ఏం కావాలి? మొదటిది నేను నడిపించబడాలి. ఎందుకు తండ్రి నన్ను ఆత్మతో నింపుతానంటున్నారు? ఆ ఆత్మ చేత నేను నడిపించబడాలి. స్తోత్రం కలుగును గాక. శరీరం నన్ను నడిపించకూడదు. శరీరం నన్ను నా ఇష్టానుసారంగా తీసుకెళ్ళిపోతుంది, లేదా శరీరం నన్ను తన ఇష్టానుసారంగా తీసుకుపోతుంది. నేను నో అన్నా సరే, నేను కాదన్నా సరే, ఇది కుదరదన్నా సరే, ఇది వాక్యం ఒప్పుకోదు, ఇది యేసుప్రభువుకి ఇష్టం లేదు అని ఆత్మ మనసు కేకలేసినా సరే, శరీరం వదిలేస్తే, దానికి పగ్గాలు లేకుండా చేసేస్తే అది చాలా దూరం తీసుకుపోతుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఊరుల మాదిరిగా తయారవుతాయి. కనుక దేవుని పిల్లలు శరీరంలో ఉన్నారు, దేవుని ఆత్మ కలిగి ఉన్నారు, దేవుని చేత నూతన హృదయం, నూతన స్వభావం పొందుకున్నారు కనుక శరీరంలో ఉన్నంతసేపు అది పోరాటంగా ఉంటుంది కనుక వారికి ఆత్మబలం కావాలి. వారు శరీరాన్ని అనుసరించి నడవకూడదు, ఆత్మను అనుసరించి నడవాలి. అంటే నిర్ణయాలన్నీ కూడా ఆత్మ సలహా ఇస్తుంటారు, వీళ్ళు తీసుకుంటుంటారు. ఆత్మ నో అంటారు, మనం నో అంటాం. ఆత్మ ఎస్ అంటారు, మనం ఎస్ అంటాం. స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఒక చక్కటి మాట అక్కడ ఉంటుంది. అపొస్తలుల కార్యాల తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మరొక 2 మాటలు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 8వ అధ్యాయం ఎన్నో వచనం చెప్పాను? 14వ వచనం. సరే, 12 నుంచి చూద్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే శరీరానికి ఏమి మనం రుణపడి ఉండలేదు. రుణపడి ఉండటం అంటే చెప్పండి, చెప్పినట్టు చేయటం. ఒక్కోసారి ఎవరింటికన్నా వెళ్ళొచ్చామనుకోండి, ఏంటి పొద్దుటి నుంచి సాయంకాలం దాకా అక్కడ పడి ఉంటారు, ఆయన చెప్పినట్టు చేస్తారు, ఏంటి మీకు ఆయనకి ఏంటి సంబంధం అన్నామనుకోండి, ఆయనకు రుణపడి ఉన్నామండి బాబు. లోకరీతిగా రుణపడి ఉండుట అనే మాటకు అర్థం అప్పు అయిపోయి ఉన్నాము, అప్పు తీర్చుకోవాలి అన్నట్టుగా. రుణపడి ఉండేటువంటి అప్పు ఒకటే కాదు, ఎందుకంటే ఆయన ఎదురు సహాయం చేశారు, ఆయన నాకు అధికారిగా ఉన్నారు, యజమానిగా ఉన్నారు కనుక అక్కడ ఉండాలి. ముందు ఆయన పని చక్క పెట్టాలి. అప్పుడు నేను ఎవరిని అడిగితే ఆయనకు రుణపడి ఉన్నానండి బాబు, రుణమైపోయినాను, అప్పు అయిపోయి ఉన్నాను, కుదరదు, నాకు స్వేచ్ఛ లేదు అన్నట్టుగా. శరీరానికి మనము రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఉంటారు. ఆత్మ సంబంధులు శరీరానుసారముగా ప్రవర్తించకూడదు అనేది ఆలోచన. మీరు శరీరానుసారము ఎవరా? మీరు రోమా ప్రాంతములో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది ప్రభు బలలో రొట్టె విరుచుచు ముందుకు సాగుచున్న వారందరూ కూడా విశ్వాసులు, రోమేయులు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఉంటారు అన్నట్టుగా. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ మాట అలా ఉండనివ్వండి. శరీరానుసారముగా ప్రవర్తించకూడదు. 14వ వచనం, దేవుని ఆత్మచేత. మీరు అండర్లైన్ చేసుకున్నారా, సర్కిల్ చేసుకున్నారా? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు తండ్రి ఆత్మను కుమ్మరిస్తాను, ఇస్తాను అంటున్నారు?
యేసు ప్రభు వచ్చి మార్గం సరళం చేశాడు. మారు మనసు ఇచ్చి పాపం లేని వారిగా, పాపం లేని పవిత్ర పాత్రలుగా చేశాడు. ఆ పవిత్రమైన పాత్రల మీద ప్రభు ఏం చేస్తున్నారు? యెహోవా తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎందుకు అంటే తండ్రి ఆశ ఏంటి, యేసు ప్రభు యొక్క ఆశ ఏంటి, తండ్రి కుమారుల యొక్క ఒకే ప్రణాళిక ఏంటి? ప్రభువుని ఎరిగిన వారు శరీరంలో బ్రతికినంత కాలం, విశ్వాసులుగా బ్రతికినంత కాలం, నిరీక్షణ కలిగి బ్రతికినంత కాలం, లోకం చెడ్డది గనక, లోకం పాడు లోకం గనక, దేవుని పట్ల భయబలే లోకం గనక, మేడిపండు చోడు మేలుబై ఉండను, పట్టువిచ్చి చోడు పురుగులుండను అన్నట్టుగా భయంకరమైన పాపపు ఊబిలో చొచ్చుకుపోతున్న లోకములో ఈ ఆత్మ సంబంధులు ఉన్నారు గనక, దేవుని పరిశుద్ధులు ఉన్నారు గనక, ఈ బురద లోకంలో తామర పువ్వుల్లాగా వాళ్ళు తేలు ఉన్నారు గనక, వీరు శరీరంలో ఉన్నారు కనుక శరీరం ఎప్పుడు వీళ్ళని శోధిస్తూ ఉంటుంది. వీళ్ళు శరీరంలో ఉన్నారు, నా ఆత్మ శరీరంలో ఉన్నారు. ఈ శరీరం ఎప్పుడు కూడా పోరాడుతుంది. నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది కావాలి, నాకు అది ఇష్టం లేదు, నాకు అది కావాలని. ఈ శరీరంలో ఉన్నంతసేపు వీరికి ఆత్మబలం లేకపోతే శరీరం వాళ్ళని లాక్కుపోతుంది. ఆత్మ సంబంధులే కానీ శరీరం వాళ్ళని లాక్కుపోతుంది. నా ఇష్టం అంటూ చాలా పనులు చేస్తుంది. అది ఆత్మచేత వాళ్ళు నడిపించబడ్డారనుకోండి, ఆత్మబలముతో వాళ్ళు శరీరపు బలాన్ని ఎదురిస్తారు, శరీరపు బలాన్ని జయిస్తారు, శరీరాన్ని కంట్రోల్లో తెచ్చుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలట. యేసుని ఎందుకు అంగీకరించాలి, పాపక్షమాపణ ఎందుకు పొందుకోవాలి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అంటే కారణాలు అవి ఉన్నాయి. ఆత్మని ఎందుకు పొందుకోవాలి అంటే ఇదిగో కారణాలు. మనం రక్షణ పొందిన తర్వాత ఆత్మను అనుసరించి నడుచుకోవాలి, ఆత్మానుసారులుగా మనం ముందుకు వెళ్ళాలి. 16వ అధ్యాయం యోహాను సువార్తలో అదే ఉంది. దేవునికి పిల్లలు ఎవరు, ఎవరిని దేవునికి పిల్లలని పిలవచ్చు మనం? యోహాను సువార్తలో ఉందా? ఎందరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లగుటకు ఆయన వారికి అధికారము ఇచ్చి ఉన్నాడు. దేవునికి పిల్లలంటే ఎవరు? కొడుకులా కూతుళ్ళ? ఇద్దరు. కానీ ఇక్కడ ఎలాగుంది? కుమారులు అంటే కుమార్తెలు లేదు కాబట్టి దేవుడు మేము డిస్కార్డ్ చేశాడు, వేస్ట్ బాస్కెట్లో పాడేసాడు అని అనుకోవద్దు. నోవే. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు కుమారులు, కుమార్తెలు అని పిలువబడతారు. పిల్లలైపోవటం ఒక ధన్యత అయితే, ఇలా పిలువబడటం మరొక ధన్యత. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో, వాక్యం చేత నడిపించబడతారో, సత్యం చేత నడిపించబడతారో. శరీరం చేత నడిపించబడటం కుదరదు, ఆత్మచేత నడిపించబడాలి. అలాగే రక్షణ పొందిన తర్వాత, ఆత్మ పొందిన తర్వాత మనం నిజంగా శరీరానుసారం కాకుండా 100% ఆత్మచేత నడిపించబడుతున్నామా అని అంటే నడిపించబడాలి, కానీ పోరాటం తప్పట్లేదు. నడిపించబడలేకపోతున్నాం. శరీరం ఎంత బలంగా పనిచేస్తుందంటే ఆత్మ మాటను కూడా నోరు నొక్కేస్తుంది శరీరం. అవును, అందుకే పౌలు అంటున్నాడేమో, ఏమో ఈ తాత్పర్యం ఎలా చెప్పొచ్చో లేదో, ఏం చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదో అది చేయాల్సి వస్తుంది. అయ్యో ఈ పాపిష్టి శరీరంలో నేను గుడారంలో మూలుగుతున్నాను, ఎప్పుడు విడుదల వస్తుందో ఈ శరీరంలో నుంచి నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పోరాటం జీవితకాలం అంతా ఉంటుంది. ఈ పోరాటంలో నీకు జయం రావాలంటే శరీర కార్యాల మీద, శరీర ఇష్టాల మీద, శరీర కోరికల మీద, శరీరపు ఆ స్థితుల మీద నువ్వు జయం పొందాలంటే నీకు ఆత్మ సహాయం కావాలి, ఆత్మబలం కావాలి, ఆత్మశక్తి కావాలి. స్తోత్రం కలుగును గాక. ఆత్మచేత నడిపించబడాలి. అందుకే తండ్రి ఆత్మనిస్తానంటున్నారు, అందుకే యేసు ఆత్మను పొందండి అంటున్నారు. అందుకే అపొస్తలులు సంఘం దగ్గర పరిగెత్తుకొచ్చి, బాబు మీరు బాప్తిసం తీసుకున్నారా, అక్కడ తాగిపోవద్దు, ఆత్మను పొందండి, ఆత్మచేత నింపబడండి. అదేదో వరం కాదు, అదేదో 10 అంతస్తుల మేడ కాదు, అదేదో ప్రత్యేకమైన బహుమానం మెడల్ కాదు, అది అవసరం మీకు. ఎందుకంటే శరీరంలో మీరు రక్షణ పొందారు, శరీరానుసారంగా మీరు బ్రతకూడదు, మీ ఆత్మబలము మీ మనోబలము సరిపోదు కనుక అపొస్తలుల బోధ ఉంటే ఉండొచ్చు, రొట్టెలో పాలు భక్తులు అయితే ఉండొచ్చు, సహవాసంగా కూడా ప్రార్థన చేస్తే చేసి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇవేమీ కూడా మీకు బలం ఇవ్వటం లేదన్నట్టుగా మీరు ఎక్కడికో జారిపోతుంటారు, ఎక్కడికో దిగజారిపోతుంటారు. బోధ వింటున్నాము,
ప్రార్థనలు చేస్తున్నాము, ప్రభువులలో కూడా పాలుపంపులు పంచుకుంటున్నాము, సహవాసంగా కూడుకుంటున్నాము, అయినా ఇలా జారిపోతున్నానేంటి, ఇలా దిగజారిపోతున్నానేంటి? అలాంటి సమయాల్లో ఉప్పెనలాగా నీలో ఉండి బలం ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. ఆధ్యాత్మిక జీవితం ఆరిపోతుంటే ఒక నూనె మాదిరిగా బొగ్గున మండించేది నీలో ఉన్న ఆత్మదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. రెండో మాటగా చెప్పాలంటే, యోహాను సువార్త చూసామా? లేదు. 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎందుకు దేవుడు ఇస్తానంటున్నాడు, ఎందుకు యేసు పొందమంటున్నాడు, ఎందుకు అపొస్తలులు పొందమంటున్నారు? పొందేమనుకుంటే మరి ఆ బోధ మనం వింటున్నామా అనేది అర్థం. 13వ వచనం చూడండి. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు, అయితే ఆయన అనగా ఎవరు? సత్యస్వరూపైన ఆత్మ. యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? సత్యస్వరూపి. యేసు ప్రభు ఎవరు? సత్యస్వరూపి. ఆత్మ ఎవరు? సత్యస్వరూపి. యెహోవా అబద్ధములాడుడికైనా నరుడు కాదు, ఆయన సత్యం. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. పరిశుద్ధాత్మ ఎవరు? సత్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ విడివిడిగా కనిపించొచ్చేమో కానీ వారి వారి పనులు చేయటానికి అలా విడిగా ఉన్నారేమో కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సత్యం, మార్గం, జీవం, వెలుగు, ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. వారు వేరు కాదు, వేరుగా మనం మాట్లాడుకోగలము. ఇదిగో తండ్రి ఇలా చేశాడు, కుమారుడు ఇలాగ అన్నాడు, ఆత్మ ఇలా కార్యం చేశాడు అని చెప్పుకోవడానికైతే ఉంది, కానీ నిజానికి ముగ్గురు ఒకరే. ఇది అర్థం కాని వాళ్ళు బల్లగుద్ది ప్రసంగాలు చేస్తారు, తొడలు జరిచి బస్తీమే సవాలంటారు, జయిసాలు అపజయసాలు అంటూ పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు వెనకాల గొప్ప బృందాలు తయారవుతాయి. వాళ్ళు కూడా పెద్ద పెద్దగా సంఘాలు స్థాపిస్తారు. అవును కాదంటే మనం సరిపోం. వారి చేతిలోనూ ఖడ్గం ఉంది, మన చేతిలో ఖడ్గం ఉంది. వాళ్ళు దీన్ని నమ్మారు, మనం దీన్ని నమ్మాము. కానీ సింహాసనం మీదకు వెళ్ళిన తర్వాత ఆయన మాటే తీర్పు తీరుస్తుంది. స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు, వాదం పెట్టుకోవద్దు, విశ్లేషణ చెయ్యండి, వివేచన చెయ్యండి, విచారణ చెయ్యండి, కాస్త కూర్చుని స్టడీ చెయ్యండి, ఒక అవగాహనకు రండి. ఆ తర్వాత లేదు కాదు అని నువ్వు అంటావా, అవును అవును అంతే అని నువ్వు అంటావా, హద్దు దాటకండి, వాదం పెట్టుకోకండి, కలహాల్లోకి పోకండి, కార్లను పట్టుకోకండి, కత్తులు దీకండి, నువ్వెంతంటే నువ్వెంతని అనుకోకండి. నువ్వు నరకానికి పోతావు, నేను పరలోకం వెళ్తాను, ఎవరు తీర్పు తీర్చుకోవద్దు. ఎవరి పనులు చెయ్యండి, నేను తేలుస్తాను ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఆయన సర్వసత్యంలోనికి ఆయన వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును, ఎవరిని? విశ్వాసులను, ఎవరిని? అపొస్తలులను, ఎవరిని? ప్రభు పిల్లలందరినీ సర్వసత్యంలోనికి నడిపించడం అంటే అక్కడ క్రియ ఉందా, యాక్షన్ ఉందా లేదా? నేర్పించడం అంటే బోధ, క్లాసు, బ్లాక్ బోర్డు, ఎదురు వచ్చారా, మాట్లాడుకున్నారా, 1వ పాయింట్ 2వ పాయింట్ రాసుకున్నారా, సాయంకాలం పరీక్ష ఉంటుంది, రేపేమో రిజల్ట్స్ వస్తాయి, అది బోధ. నడిపించడం అంటే చెప్పండి, యాక్షన్. నడుచుకోండి, ప్రవర్తించండి, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో సాధ్యము. స్తోత్రం కలుగును గాక. నడుచుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, ప్రవర్తించలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను. దేవుడు అంటాడు, అందుకే నేను నా ఆత్మనిస్తానన్నాను, అందుకే నేనే నీలో ఆత్మనై ఉంటానని అన్నాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి బాప్తిసం పొందినప్పుడు నువ్వే కదా నాలోకి వచ్చావు యేసయ్యా అంటే లేఖనం అవునన్నట్టుగా ఉండొచ్చు. మరి నాలోకి వస్తే మళ్ళీ పరిశుద్ధాత్ముడు మరొక చోట మీరు పరిశుద్ధాత్మను పొందమని ఏం చెప్తారు? యేసుని వల్ల బాప్తిసం తీసుకోమంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోమంటారు. అలా సమరీ ప్రాంతంలో ఫిలిప్పు పరిచయం ద్వారా చాలామంది సమరీలు బాప్తిసం తీసుకున్నారు. గొప్పంటి స్త్రీలు కూడా వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. మాంత్రిక శక్తులతో వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ మాంత్రిక గ్రంథాలు తెచ్చుకొచ్చి మంటల్లో కాల్చిపాడి యేసుని అంగీకరించారని యెరూషలేములో అపొస్తలులకు పెద్దలకు తెలిసింది. పేతురు యోహానులను సమరీ ప్రాంతాన్ని పంపించి అప్పటికే బాప్తిసం తీసుకున్నారు. ఫిలిప్పు బాప్తిసం అంటే ఎందులో బాప్తిసం ఇస్తాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పరిశుద్ధాత్మలో కాదు బాప్తిసం తీసుకున్నారు. ఫిలిప్పు గారే ఇచ్చారు. ఫిలిప్పు గారు ఎవరు? అపొస్తలులతో పాటు ఉన్నవాడు, అపొస్తలుడుగా అని పిలువబడుతున్నవాడు, యేసు గురించి ఎరిగినవాడు, యేసు యొక్క ఆదేశాలను కూడా విన్నవాడు, చూసినవాడు. ఆయన ఇందులో ఈయనెవరు బాప్తిసం ఇస్తాడు? మీరు బాప్తిసం పొందారు వెళ్ళిపోండి అంటే మరి యెరూషలేము నుంచి ఎందుకు పంపాలి అపొస్తలులు వీళ్ళందరినీ? బాప్తిసం పొందినప్పుడే వాళ్ళు పొందేశారు కదండి, రండి మాట్లాడుకుందాం.
అక్కడ అలాగుంది అంటే అలాగుంది కాదని నేను అనను, ఇక్కడ ఇలాగుంది నమ్మాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాను, అక్కడ అలాగుందని కాదనట్లేదు యేసు, అలాగ ఉంది వాక్యంలో నిజమే, కానీ ఇలాగ కూడా దేవుడు చెప్పాడు, ఇది ఎందుకు నువ్వు కాదంటావు? స్తోత్రం కలుగునుగాక. బాప్సం పొందినప్పుడే ఆత్మ వల్ల బాప్సం పొందాను, ఆత్మ వల్ల పడ్డాను, ఆత్మ వల్ల నాకు ఏడుపు వచ్చింది, ఆత్మ నన్ను ఒప్పించారు, ఆత్మ నన్ను నీళ్లకు నడిపించాడు, ఆత్మ నన్ను క్రీస్తులో దాచాడు, అన్నీ ఆత్మలు జరిగాయి, కాదని నేను అనను. అదే నిజమైతే ఫిలిప్పు సువార్త చెప్పాడు, చాలామంది బాప్సం తీసుకున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఆత్మ పొందేసి ఉండాలి కదా. చాలామంది బాప్సం తీసుకున్నారని తెలిసింది యెరూషలేం హెడ్ క్వార్టర్స్లో. అపొస్తలులందరూ కూర్చుని సమావేశం, పేతురు యోహాను మీరు త్వరగా వెళ్ళండి, పరిశుద్ధాత్మ గురించి వారిని చెప్పండి, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందేలాగా వారికి సహాయం చేయండి అంటూ పంపించారు. వాళ్ళు వచ్చి పరిశుద్ధాత్మ గురించి చెప్పడం ప్రారంభించారు. స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు ఆ మాట గట్టిగా పట్టుకుందాం. ఎంతకుముందు ఈ పేతురు యోహానులు వచ్చి చెప్పే వరకు కూడా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉండలేదు. మరి ఏం పొందారు? బాప్తిసం పొందారు. మరి బాప్తిసం పొందినప్పుడే ఆత్మ దిగి వచ్చేసారు అని చెప్పే వాళ్ళని ఏమనాలి? మన మాట. స్తోత్రం కలుగునుగాక. పేతురు యోహానులు వెర్రోళ్ళు, వెర్రి వెంగళప్పలు, కొత్త బోధ ఏదో తీసుకొచ్చారు అక్కడికి, కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు అక్కడికి. వాళ్ళకి తెలియదు, యేసు కూడా ఉన్నారు కానీ మట్టి శుద్ధలు అనాలా? అమ్మో, అంత భయంకరమైన మాటలు నేను మాట్లాడటమే ఇక్కడ. కానీ అలాగ ఉన్నాయి కదా కొంతమంది బోధలు, ఆత్మచేత నింపబడినప్పుడే కదా మనం బాప్సం తీసుకుంటాం అంటూ మొండిగా గుడ్డిగా ఓకే కాదనను, లేఖనాల్లో ఉంది. ప్రభు అన్నారు, అవును లేఖనాలు ఉంది నిజమే, కానీ ఇగో ఇక్కడిలాగా ఉంది, పిలుపు ద్వారా ఇలా జరిగింది. వాళ్ళు కూడా బాప్సం తీసుకున్నారు, చాలామంది బాప్సం తీసుకున్నారు, స్త్రీలు ఉన్నారు, మాంత్రికుడైన సీమోను కూడా ఉన్నాడు అక్కడ. అందరూ బాప్సం తీసుకున్నారు అంటే మీరు చెప్పిన పాలసీ ప్రకారం, ఆ లేఖన ప్రకారం వాళ్ళందరూ కూడా ఆత్మ పొందినట్టే, ఆత్మచేత నింపబడినట్టే. ఓకే లెట్ అస్. మరి ఎందుకు హెడ్ క్వార్టర్స్ వీళ్ళందరూ పరుగులు ఇట్టుకోవాలి, అంత ఖర్చులు పెట్టుకుని పరుగులు రావాలి, ఒక కూటమి పెడతావరని నేను చెప్పాలి, మీకు విషయం చెప్పాలని, పరిశుద్ధాత్మ మీరు పొందాలి అనాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళు రైట్ అని కళ్ళు మూసుకొని పోవటం కాదు, వీళ్ళు రైట్ అని వీళ్ళు పోవటం కాదు. మనం కూర్చుని ఒక అపోలో ప్రాంతంలో మరొక చోట పౌలు శీలులు వాక్యం చెప్పిన తర్వాత, పౌలు వాక్యం చెప్పిన ఇంటికెళ్ళి గ్రంథాన్ని పరిశీలన చేసిన వారు చక్కటి జ్ఞానవంతులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుడ్డెద్దు చేలో పడితే వెనకాల ఎద్దులు కూడా గుడ్డోళ్ళ మాదిరిగా చేలో పడతాయి. గుడ్డివాళ్ళని మంచి మార్గం నడిపించగలడా? వాక్యం ఎరిగిన వాడికి వాక్యం ఏంటో చెప్పగలడా అని అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. గుడ్డివాడు 10 మంది గుడ్డివాళ్ళకి ఎలా మార్గం చూపిస్తాడు? ముందు అతనికి సత్యం తెలియాలి, అతనికి అనుభవం ఉండాలి, అనుభవం ఉంటేనే వాడు చెప్పగలడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాదు, కానీ మీరైతే ఏమనుకుంటున్నారు? ఈ మధ్యాహ్నం బాప్సం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడని మా అయ్యగారు చెప్పారండి, వాళ్ళు కూడా అన్నారండి, వీళ్ళు కూడా అన్నారండి. మరి ఇక్కడ ఫిలిప్పు ద్వారా బాప్సాలు తీసుకున్నారు చాలామంది అక్కడ. మరి పరిశుద్ధాత్మ పొందినట్టే కదా. మరి అపొస్తలుల కార్యాలు పేతురు యోహానులను యెరూషలేము నుంచి సమరీ ప్రాంతం ఎందుకు పరిగెత్తించాలి? మీరు త్వరగా వెళ్ళండి, కూటం పెట్టండి, ఆత్మ కూటం పెట్టండి అన్నట్టుగా. అయితే అక్కడ వచనం కూడా వ్రాయించారు పరిశుద్ధాత్ముడు. పేతురు యోహానులు పరిశుద్ధాత్మ గురించి వారికి బోధించి వారి మీద చేతులుంచి ప్రార్థించగా వారు నమ్మగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చాడు. ఆ కింద ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అంతకుముందు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఉండలేదు. అంతకుముందు అంటే ఎప్పుడు? సువార్త వినకముందు కాదు, సువార్త విన్నారు, రక్షణ పొందారు, బాప్సం తీసుకున్నారు, అప్పుడు కూడా ఈ అనుభవం తర్వాత వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. అదనుకుంటే అదే బాబు నువ్వు అలాగుండు, ఇది అనుకుంటే ఇదే బాబు నాకు ఈ ప్రయోజనాలన్నీ వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. నడిపించబడాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం నడిపించబడాలి. రెండవది 14వ అధ్యాయంలోకి వచ్చేస్తే 26వ వచనం చూడండి. యోహాను సువార్తలోని ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించి చాలా డీటెయిల్డ్గా వచనాలు ఉన్నాయి. 2, 3 చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 2, 3 అంటే వచనాలు కాదండి, నా పాయింట్లు మీకు ఇంకా తెలియదు కాబట్టి 2, 3 మీకు అంగీకారం కాదు. 2 అంశాలు చూసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. ఇలాగ అనకూడదు కానీ అంటాను. నిద్రపోయేవారు స్తోత్రం చెప్పండి. సంతోషం. ఓకే, అన్ని సమయాలు స్తోత్రం చెప్పమన్నారు కదా. కొంతమంది నిద్రట్లో కూడా స్తోత్రం చెప్పే అలవాటు ఉంటుంది. గాడ్ బ్లెస్ దెమ్. ఎనీవే, పరిశుద్ధాత్మను ఎందుకు కుమ్మరించాలనుకుంటున్నాడు? పరిశుద్ధాత్మను పంపమని తండ్రిని ఎందుకు యేసు వెళ్ళి వేడుకుంటున్నాడు?
ఏంటి పరిశుద్ధాత్మ పొందటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఎందుకు అపొస్తలులు అంత నడుం కట్టుకుని పరుగులెట్టి చెమటలు కాచుకుంటూ బోధ చేస్తున్నారు పరిశుద్ధాత్మ పొందమని? అంటే అపొస్తలుల బోధ ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ కూడా బోధిస్తాడు. అపొస్తలుల నుంచి బోధిస్తాడు. నేను బైబిల్ తీసి చదువుకుంటా ఉండి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉండి చదువుకుంటున్నప్పుడు నాకు బోధిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఇట్స్ ఎన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చర్చిలో బోధిస్తున్నారు, యూట్యూబ్లో బోధిస్తున్నారు, గూగుల్లో బోధిస్తున్నారు, జూమ్లో బోధిస్తున్నారు. ఏమండి, మైదానంలో సభలు జరుగుతున్నాయి, ఎవరు పెద్ద ఆయన వచ్చారు, వెళ్ళారు, 3 ప్రసంగాలు విని బోధిస్తున్నారు. ఇంకేం బోధ వినాలి? పరిశుద్ధాత్మ. అన్నీ పరిశుద్ధాత్మ కాదా? సభలో పరిశుద్ధాత్మ లేడా? ఆదివారం ఆరాధనలో పరిశుద్ధాత్మ లేడా? జూమ్లో ఆయన ద్వారా పరిశుద్ధాత్మ లేడా? ఈ గ్రూప్లో పరిశుద్ధాత్మ లేడా? ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నువ్వు ఎక్కడికో వెళితే ఏదో ఓపెన్ చేస్తే వాళ్ళందరూ చెప్తే నువ్వు విన్నావు పరిశుద్ధాత్మ. కానీ ఒంటరిగా గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుని బైబిల్ చదివినప్పుడు ఆయన నీకు బోధిస్తూ ఉంటే నీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చూస్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డిజైర్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలాంటి అనుభవం కావాలని కోరుకోండి. అలాంటి కోరిక మనం కలిగి ఉండాలి. 100 ప్రసంగాలు విన్నాం, పరిశుద్ధాత్మ నాకేం బోధిస్తాడు? ఆయన పరిశుద్ధాత్మతో కాదు బోధించేది, సభలో పరిశుద్ధాత్మ కాదా కార్యం జరిగేది, జూమ్లో కూడా ఆయన పరిశుద్ధాత్మతోనే కదా నాకు బోధ చేసింది. అమ్మ అలాంటి తెలివి తక్కువ మాటలతోని మనం కురసగా ఉండిపోతున్నాం. తండ్రైన దేవుడు నీకు వ్యక్తిగతంగా బోధ చేయాలనుకుంటున్నాడు. యేసు ప్రభుతో ప్రార్థన చేస్తున్నారు, అందరితో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. శిష్యులు, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు యేసయ్య. మరి మేము కూడా నీ శిష్యులం కాదు, నువ్వు మాట్లాడేది తెల్లవారుజామున మాకు కనపడు, ఎక్కడికి వెళ్ళావంటే కొండలోకి పోతా అలవాటు చొప్పున ప్రార్థన చేయడానికి. ఇలా కనపడు, ఎక్కడికి వెళ్ళి వేసాయంటే తండ్రితో మాట్లాడటానికి వెళ్ళానంటావు. ఆ ప్రార్థన ఏదో మాకు కూడా నేర్పించి, మేము శిష్యులు కదా అని అడిగారట ఒక శిష్యుడు. వెంటనే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చెయ్యండి అంటూ ప్లేస్ గురించి చెప్పాడు ప్రత్యేకంగా. మ్యాటర్ మాత్రమే చెప్పలేదు, సబ్జెక్ట్ మాత్రమే చెప్పలేదు. నో, ప్లేస్ గురించి చెప్పాడు. ఏంటా ప్లేసు? రహస్యమందున నీ తండ్రి నీ ప్రార్థన వింటాడు. రహస్యంగా ఒక చోటకి వెళ్ళిపో, తలుపులు వేసేసుకో. అదే మాట లేఖనానికి నేను వర్తింపజేస్తా. ఎలా బోధిస్తాడు? అందరితో బోధిస్తాడు, సభలో ఉండగా బోధిస్తాడు, బైబిల్ స్టడీ చేసుకుంటూ 10 మంది కూర్చుంటే బోధిస్తాడు. బాబు గారు వచ్చినట్టుగా ఒక 90 మంది కూర్చుంటే ఆయన బోధిస్తాడు. జూమ్లో కూడా దేశాల నుంచే జూమ్లో కనెక్ట్ అవుతారు. ఆ ప్రసంగి కూడా 10,000 మంది ఉన్నారు ప్రపంచం మొత్తంగా. ఆ జూమ్లోకి వచ్చాడంటే 10,000 మంది చూస్తారు, అందరితోనే ఆయన మాట్లాడతారు. అవును. కానీ ప్రభు అంటాడు, అందరితో కలిసి ప్రార్థన, సంఘంతో కలిసి ప్రార్థన, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన. ఏమన్నా ప్రభు అంటాడు, నేను ఒక స్పెషల్ ప్రేయర్ నీకు చెప్పాను. ఏం ప్రేయరు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా నువ్వు తండ్రి తప్పకి ఎవరు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే వాక్యం కూడా ఎంతమంది బోధించినా, ఎలా బోధించినా, ఎన్ని క్లాసులు చెప్పి బోధించినా, ఎన్ని సదస్సులతో బోధించినా, నువ్వు తలుపేసుకుని కూర్చోవాలి, ప్రార్థన చేసి కూర్చోవాలి, వాక్యం చదవడం ప్రారంభించాలి, నేర్పించాయి అని మనసుతో చదవడం ప్రారంభించాలి. నువ్వు జూముల్లో వినని సంగతులు, మహా సభల్లో గొప్ప దైవజనులు చెప్పినటువంటి సంగతులు నీకు బోధిస్తూ ఉంటే నీ మనసు కరిగిపోతూ ఉంటుంది, నీ మనసు పగిలిపోతూ ఉంటుంది, నీ గుండె రాయిలాగా ఉండుంటే ఒప్పించేస్తూ ఉంటుంది, వాక్యం బద్దలు కొట్టేస్తూ ఉంటుంది, పశ్చాత్తాపం అక్కడికక్కడ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. సో నడిపించబడాలనేది తండ్రి చిత్తం, నడిపించబడాలనేది కుమారుని చిత్తం, నడిపించబడాలనేది అపొస్తలుల చిత్తం, నడిపించబడాలనేది ఆత్మ చిత్తం. కాదనట నేనెవరిని? నడిపించబడాలి, బోధించబడాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవది అక్కడే ఉంది. 3 25-26 చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. నా నామమున అంటే తండ్రిని మీరు ఏదైనా అడగాలంటే అన్నారు కదా యేసుప్రభు. ఏదో వెండి బంగారము, స్వస్థత, మేడ, మిద్ది, పాడి, పంట వీటి కోసమే యేసునామం. ఆత్మను తండ్రిని డైరెక్ట్గా అడగటమే. ఆత్మను అడగాలన్నా
యేసు నామమున ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసు చెప్పారు, నేను వెళతాను, మీ నిమిత్తం తండ్రి దగ్గర వేడుకుంటాను, తండ్రి నా మాట వింటాడు, తండ్రి పంపిస్తాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడు చెప్పండి? నేనైతే మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు ఆయన మిమ్మలను ఆత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇచ్చినది దేవుడైనా ఇప్పించినది నింపేది యేసు ప్రభు. ఆయన అడిగితే ఇచ్చేవాడే తప్ప పొమ్మనేవాడు కానే కాదు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ కొన్నే బోధిస్తాడు, మీకు అన్నీ తెలియకూడదు వద్దు అంటాడు. లేదు, సమస్తముని మీకు బోధిస్తాడు. అసలు మీకు అర్థం కాని విషయమే ఉండదు. పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మ సహాయంతో, ఆత్మ సహవాసంతో అలాంటి ఆకలి కలిగి మీరు వాక్యం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే అసలు వాక్యములో మీకు తెలియని సంగతులు అంటూ ఉండవు. అనేక మందికి తెలియజేసే బోధకులుగా మిమ్మల్ని నిలబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నే బోధిస్తాడా? అన్నీ బోధిస్తాడా? సమస్తమును మీకు బోధిస్తాడు. తెలిసిన వారికి బోధించాలా? తెలియని వారికి బోధించాలా? తెలియని వారికి బోధించాలి. తెలిసిన వారికి బోధించడు ఆయన. తెలిసిన వారికి జ్ఞాపకం చేస్తాడు, తెలియని వారికి బోధిస్తాడు. ఎస్, అదే మాట అంటారు చూడండి అక్కడ. ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, మీరు కూడా చదవచ్చు కూడా, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, సమస్తమునని పైన రాశాడు, కింద అన్నిటినీ, సమస్తమును సంగతులన్నిటినీ మీకు బోధించి మీకు జ్ఞాపకం చేస్తాడు. అందుకు ఆయన మీలోకి వస్తున్నాడు. మీరు మర్చిపోతుంటారు శరీరపు హడావిడిలో, కుటుంబ హడావిడిలో, బాధల్లో, శ్రమల్లో, భయాల్లో, పోరాటంలో, అవమానాల్లో, ఒత్తిడిలో, విరక్తుల్లో, బెంగల్లో, చింతల్లో, ఆ హడావిడిలో ఈ లేఖను మర్చిపోతూ ఉంటారు. మీ నడిపింపు మర్చిపోతూ ఉంటారు. మీ ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి ఆ పట్టుదల మర్చిపోతుంటారు. ఈయన మీలో ఉండి బోధించి మీకు మరలా జ్ఞాపకం చేస్తాడు. మరలా చెప్తున్నాను మీకు ఎలా చెప్పాను అంటున్నాడు యేసయ్య. నీకు ఎలా చెప్పేవాడిని? మరలా మీకు చెప్పేది ఏమంటే, చాలా సందర్భాలు అన్నాడా లేదు యేసయ్య? ఒకసారి చెప్పావు కదా యేసయ్య, చాలు ఇంకా అనవసరంగా అని ఈరోజు సంఘంలో ఉండేవాళ్ళగా లేరండి యేసు ప్రభు శిష్యులు. అక్కడ మరలా చెప్తానంటే చెప్పయ్య అనేవారు. మరలా చెప్తున్నాను వినండి అంటే చెప్పయ్యో బాబు అనేవారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా సభ, మరలా మీటింగ్, మరలా వాక్యం, మరలా అంటే ఈరోజు మీరు నేను కాస్త చిరాకు పడవచ్చు, ఇంకేనా పని అని. లేదు, ప్రభువును వెంబడించే వారికి బోధ అవసరం. అంటే బాధ్యతలు మానుకుని, కుటుంబ బాధ్యతలు మానుకుని, ఉద్యోగ బాధ్యతలు మానుకుని కాదు, సమయము వేరే చోట్ల ఖర్చు పెట్టొద్దు. కుటుంబం కోసం ఖర్చు పెడుతున్నారా? గో ఎహెడ్. ఉద్యోగం కోసం ఖర్చు పెడుతున్నారా? గో ఎహెడ్. ఒక యజమాని చేతి కింద ఉన్నారా? గో ఎహెడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిలిటరీలో డ్యూటీలో ఉన్నారా? గో ఎహెడ్. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా? గో ఎహెడ్. కలెక్టర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా? గో ఎహెడ్. అధికారులకు లోబడాలి, తప్పదు. కానీ ఇలాగ ఖాళీ, స్నేహితులతో అలా ఖాళీ. అదే టైంలో ఈ బోధ, అదే టైంలో ఈ జ్ఞాపకం చేసుకోవటం, అదే టైంలో ఆత్మశక్తి నడిపించబడే తీవ్రత, అభిషేకం అవకాశం ఉందనుకోండి, ఎక్కడో చట్టాలున్న దాన్ని పక్కకు పెట్టి పరుగును 1 గంటకైనా ఆ స్థలానికి వస్తే నీ ఆశ దేవుడు తీరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు మొదటి ప్రసంగానికి ఎంతమంది అండి? 2వ అధ్యాయం ఎంతమంది? 3000 మంది. ఆయన ఒక్కడే ఇచ్చాడు బాప్తిజాలు. ఎవరిచ్చారు? సహకారులు, అసిస్టెంట్ పాస్టర్లు ఎవరు? బుల్లి పాస్టర్లు ఎవరు? పెద్ద పాస్టర్లు ఎవరు? అయ్యేమో ఎవరున్నారు? పేతురు గారు 3000 బాప్తిజం ఇచ్చారంటే చేతులు ఏమైపోయి ఉండాలి, ఎన్నిసార్లు మొలుగు ఉండాలి, ఎన్నిసార్లు లేచి ఉండాలి అని అనుకుంటే వదిలేసేయండి అవన్నీ కూడా. అంటే ఇంచుమించు 2వ అధ్యాయంలో పేతురు మొదటి ప్రసంగంతో చాలా బిజీ పాస్టర్ గారు అయిపోయారు అనుకుందాం. కాసేపు కూడా అపొస్తలులు ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేసి ఉండొచ్చు. ఇంకా శిష్యులు ఎవరో ఉన్నారు, ఆ మేడగదులు అందరూ ఆత్మను పొందారు కదా, వాళ్ళు కూడా బాప్తిసం ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆ పేతురు గారు ఎంత బిజీ అయిపోతే ఆత్మలు రక్షించబడతా ఉంటే అబ్బో ఎక్కడికక్కడ ఇన్విటేషన్లు అందామా, వదిలేయండి కాసేపు, సువార్త ప్రకటించుకుంటూ కార్యం చూశాడు. సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంది. 3000 మంది సువార్త ప్రకటిస్తే ఒకప్పుడు ఇది ప్రకటించడానికి పిరుకోడినైపోయి దాక్కున్నాను, చచ్చిపోతాను చెప్పి చేసుకున్నాకు సంబంధం లేదని పనికి మళ్ళీ అబద్ధమాడాను. ఇప్పుడు విధేయతతో యేసు అని కూర్చుంటే ఆత్మతో నింపాడు. ఎంత ధైర్యం వచ్చింది నాకు. మీరు సిలువేసిన యేసు నేను ఎరుగుదనని చిన్న మాట చెప్పాను. సువార్త 3000 ఆత్మలు పరలోకం వచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో హీ బికమ్ వెరీ బిజీ అని అనుకుంటే, ఆయనకు సువార్త చెప్పడం చాలా బిజీ అని అనుకుంటే 3వ అధ్యాయం ప్రారంభం చూసుకుంటే
ఏమన్నది అక్కడ? పగలు ఇంచుమించు 3 గంటల సమయానికి. ఏంటి సమయం అది? ప్రార్థనా సమయమున ఆయన ఎక్కడ? మందిరం. నీకు వేరే వేరే ఆ భావాలు అలా ఉంచండి. అంత బిజీగా ఉన్న ఆయన కూడా 3,000 మంది బజార్లో రక్షణ పొందుతుంటే నాకు మందిరంతో పనే ఉందండి అనుకుందాం కాసేపు. మనలో మన మనసు ఇదేం పెద్ద మర్మం కాదు. 1,000 మంది 100 మంది అలా బజార్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే స్వస్థతలు రక్షణలు జరుగుతూ ఉన్నట్టయితే అక్కడ ఉంటే ఉండకపోవచ్చు, కానీ ఆలోచించేద్దాం. ప్రకటించవలసిన చోట సువార్త ప్రకటిస్తున్నాను నేను. ఆత్మలు ఎక్కడున్నాయి? సంఘంలో లేవు. సంఘంలోకి రావాలి ఆత్మలు. నశించిపోతున్న ఆత్మలు సంఘంలో ఉండవు, వెలుపలు ఉంటాయి. తప్పిపోయిన గొర్రెలు వెలుపులు ఉంటాయి, లోపలికి తీసుకురావాలి. కనుక 3,000 మంది ఫస్ట్ మీటింగ్కి వచ్చారు. కనుక ఏమో ఆయన చాలా బిజీగా ఆ తాత్పర్యంతోనే అందుకోసమే నేను అనుకుంటూ వెళ్ళుండొచ్చు. నాకు మందిరంతో పనే ఉందండి. మళ్ళీ మనమాట నాకు మందిరంతో పనే ఉందండి. అదిగో వాళ్ళైతే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు, అపొస్తలుల బోధ మొదలైంది, రొట్టె విరిచారు, విశ్వాసాలు రక్షణ పొందారు కదా, వాళ్ళకు మందిరం. కానీ నేను పాస్టర్ని అనుకుంటే, నేను చాలా బిజీగా ఉంటాను అనుకుంటే, నాకు మందిరంతో పని ఏముందని అనుకుంటే, ఆయనే అనుకోలేదట. అంతగా పరిచర్య చేస్తున్నా, అంతగా వాడబడుతున్న తొలి సభలోనే అలాంటి విస్తారమైన ఆత్మకౌరింపు చూడగా వాళ్ళందరినీ సంఘంలో జత చేయుటకు దేవుడు పేతును ఒక పాత్రగా వాడుకొనగా, నా లెవెల్ ఎంత పెరిగింది, నా లెవెల్ ఎంత పెరిగింది, నా ప్రసంగానికి ఎంతమంది వస్తున్నారు, నేను ప్రసంగం చేసుకుంటా పోతాను, నాకు మందిరంతో పని లేదు అని అనుకోలేదట. ఏమో సాధ్యమైనంత మట్టుకు సమయము పోనివ్వక 3 గంటలకు ప్రార్థనట మందిరంలో ఎక్కిపోతున్నాడు. మందిరంలోనికి పేతురు యోహానులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెయ్యక్కర్లొద్దని, మందిరానికి వెళ్ళక్కర్లొద్దని పేతురు అనుకోలేదు. నువ్వు నేను అనుకుంటే ఏంటని చెప్పండి? ఆయన దేవుని పనిలో ఉండి కూడా అనుకోలేదట మందిరానికి వెళ్ళాలి. ఇది టైము. సో అది చెప్పట్లేదు కదా, ఇది టైము. ఎక్కడ సభ లేవు కదా, ఇది టైము. ఏ టైము? మందిరంలో ప్రార్థన టైము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు సమావేశే టైము. 2వ అధ్యాయంలో వాళ్ళందరూ సమకూర్చబడుతున్నారు, బోధ జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఇదిగో 3వ అధ్యాయంలో నాకు మందిరానికి అబోవ్ నేనున్నాను, మందిరానికి అబోవ్ నేనున్నాను, నా లెవెల్ పెరిగిపోయింది, నా లెవెల్ పెరిగిపోయింది, నాకు మందిరాలు అనవసరం, నోవే. ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పేది కూడా తప్పే అనవచ్చు, లేదా కరెక్టే అనవచ్చు, వాదం వద్దంటాను. అందుకే నేను కానీ ఇలాంటి వచనాలు మనం అలా చూసినప్పుడు, ఒకవేళ నేటి తరాలతో, నేటి సంఘాలు, నేటి పరిచయలతో ఆ పేతురు పరిచయను పోల్చుకుంటే, పేతురు లెవెల్ ఒక లెవెల్ దాటిపోయాడు. ఆయన మందిరాలతో పని లేదు అని అనుకోవచ్చు. పడుకుంటే చాలు, చేసి అలసోసి వచ్చాను అలా పోతారు. ఎంత బిజీగా ఉన్నా విశ్వాసులకే మందిరం నాకు అక్కర్లేదు అనుకోవటం కాదు. సమయం పోనివ్వను, ఇప్పుడు సభ లేదు, ఇప్పుడు నేను అక్కడ వాక్యం చెప్పట్లేదు, ఎక్కడ కూడా అవకాశం లేదు, ఏదో ఆత్మ నడిపింపు, మందిరంకు సమయం ఇచ్చారు ఆత్మ. కనుక పేతురు ఏం చేశాడు చెప్పండి? పేతురు యోహానులు ఏం చేశారు? 3 గంటలకు ప్రార్థన, 3 గంటలకు ప్రార్థన, 3 గంటలకు ప్రార్థన. ఇది నమ్మిన వారు ఈ మాట పదే చెప్పడంతో ఆ మాట వెనుకున్న అర్థాన్ని అర్థం చేసుకున్నవారు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పేతురు ఒకవేళ అంటే నాకు ప్రార్థన అవసరం లేదు, నాకు ప్రార్థన లేదని ఆల్రెడీ వాడబడుతున్నాను అని అన్నా ఆయన సరిపోతుందేమో. మనలో మనమాట అనుకుంటే పేతురు ఒకవేళ మాట అంటే, అవును బాబు నీకు 3 గంటల ప్రార్థన ఎందుకు, నీతోనే అందరూ ఉన్నారు కదా అని అనుకోవచ్చు. కానీ పేతురులాగా లేని నేను మందిరం ఎందుకు అనుకుంటే? అందుకే నేను అంటున్నాను, పేతురు దేవుని పనిలో ఉంటే మందిరానికి రాడు. అక్కడ పనిచేస్తాడు, ఇక్కడ పనిచేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ సమరీయుడు మాదిరిగా గాడిద మీద వస్తూ ఉంటే ఒక వ్యక్తి పడిపోతే, ఒక లేవీయుడు వచ్చాడట, అబ్బో నాకు పని ఉంది, దేవుని పని. యాజకుడు వచ్చాడట, అయ్యోయ్యో ఈయనెవరో కాదని చాలా ప్రసంగాలు చూసుకుని పెదాలు చప్పలించి ఎవరో కానీ ఎవరిని వచ్చి బాగు చేస్తూ బాగుండును అంటూ, నేను యాజకుని కదా, నేను ధర్మశాస్త్రం ప్రకారం పోవాలి అనుకున్నాడట. అలా కాలం కాదు. అలాగున ఒకవేళ దారిలో ఎవరిని అడ్డుకుంటే, అలాంటి దేవుని పనిలో అలాంటి బాధ్యతగా నేను వెళుతుంటే మందిరానికి రామలేదని దేవుడు కూడా అడగడు. ఎందుకంటే నువ్వు దేవుని పనిలోనే ఉన్నావు. దేవుని పనిలో నువ్వు లేని వాడికి భోజనం పెడుతున్నావు, లేని వాడికి వస్త్రం ఇస్తున్నావు, కుంటి వాడిని నువ్వు హాస్పిటల్ నడిపిస్తున్నావు, చచ్చిపోయే వాడికి ఊపిరి రుద్దుతున్నావు, పడిపోయిన వాడిని చేతితో పట్టుకుని తీసుకువెళ్ళి ఇంట్లో కూర్చోబెడుతున్నావు.
కష్టపడుతున్నావు, దేవుని పనిలో ఉన్నావు. నువ్వు మందిరానికి రాకపోయినా ఈరోజు చెప్తున్నాను, నువ్వు దేవుని పనిలోనే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే లేఖనం చెప్పింది కదా, ఆ రోజు మనిషి కుమారుడు కూర్చుంటాడట, మైసింహాసనం కూర్చుంటాడట, గొర్రెలను మేకలను విడదీస్తాడట. ఏమంటాడైనా, నాకు ఆకలితో ఉన్నప్పుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టలేదు, దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రం లేకుండా పడున్నప్పుడు నాకు ఎవరు కూడా వస్త్రం ఇవ్వడం రాలేదు, నేను జైల్లో ఉన్నప్పుడు నేను పలకరించడానికి ఎవరు రాలేదు, నేను రోగిని మంచం పడున్నప్పుడు ఎవరు నన్ను పలకరించడం రాలేదు అంటే ఒక గుంపు అందట నువ్వా? ఆహారం లేకుండా, దాహం లేకుండా, వస్తువు లేకుండా జైల్లో ఉండటమా, రోగి ఉండటమా, అసలు నువ్వేంటి, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, చెప్పండి ఏమన్నాడు చెప్పండి, నేను చెప్పండి, మీరు చెప్పండి త్వరగా. అటువంటి వారికి చేస్తే నాకు చేసినట్టే. అలాంటివి ఏవైనా బయట పనులు చక్కబెట్టే విషయంలో మీరు హడావిడిగా ఉంటే మందిరం మనకు వద్దయ్యా, నువ్వు ఆ పని చూడు ముందంటాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తిని పూటకోళ్ళింటికి నేను చేర్చినట్టు చేర్చు, కాస్త సొమ్ము ఖర్చు పెట్టు, ఆ వైద్య మందిలో చూడు, బాగోగులు పట్టించుకో, నేను బహుమానం ఇస్తాను అని యేసు చెప్తాడు. అయ్యో మందిరం కదా బాబు, ప్రవక్త కదా బాబు, దర్శనం కదా బాబు అంటే యేసు అంటాడు, ఉండనివ్వండి, ఇది పరిచర్యే, ముందు పరిచర్య చక్కపెట్టి, ఎందుకంటే చచ్చిపోతున్నవాడు బ్రతకాలి. స్తోత్రం కలుగును గాక. కనుక నేను మందిరానికి రాకుండా విందులు వినోదాలతో ఉన్నాను అనుకోండి, అప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. ఆత్మతో అభిషేకించబడి పేతురు లాంటి వాడు, అంతగా అనుభవం కలిగిన వాడు, అభిషేకించబడిన వాడు, రోషంగా తెలుస్తున్నవాడు ఆ రోజు ఎందుకో ఖాళీగా ఉన్నాడు. ఖాళీ అంటే ఖాళీ అనను కానీ అది ప్రార్థనా సమయం, 3 గంటలకు మందిరానికి పోవాలి అన్నట్టుగా చాలామంది చెప్పిన దైవజనుల యొక్క ఆ మాటని నా మనసులో ముద్రించేసుకున్నాను. అది నా సేవకు చాలా బలమైన పునాదిగా మారింది. లేకపోతే నేను కూడా కొందరు మాదిరిగా గర్విష్ఠునైపోయేవాడినేమో. అక్కడ ప్రసంగం చేసి వచ్చాను, చర్చిలో రావాల్సిన పని లేదు, ఇక్కడ ప్రసంగం చేసి వచ్చాను, మీరు వెళ్ళండి, ఇక్కడ ప్రసంగం చేసి వచ్చాను, నేను తర్వాత తీసుకుంటాను ప్రభు వల్ల, నేను మీతో తీసుకోవాల్సిన పని లేదు, ఇలా డైలాగులు వస్తాయేమో. నేను ఆల్రెడీ వాడబడుతున్నాను, ఐఎమ్ అబవ్ యూ ఆల్, మీ అందరికన్నా పై లెవెల్లో ఉన్నాను, 3 టైర్లోకి వెళ్ళిపోయాను నేను, మీరు ఇంకా కింద ఆకాశంలో ఉన్నారు అనేవాడినేమో. అలాంటి దైవజనుల మాటలు, ఆ మాటలు వాళ్ళు చెప్పిన మర్మం చూసి ఆ రోజు నుంచి నేను అనుకుంటాను, దేవుని పని అలాగైనా చేయాలి, ఇలాగైనా చేయాలి, మందిరంలో ఉండాలి, లేకపోతే బయటన దేవుని పని మీద ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అది సేవకుడి యొక్క భాగ్యం, సేవకుడి యొక్క బాధ్యత, అది ఆయన గురి. అలాంటి కాకుండా సేవకుడు వేరే రీతిగా ఉన్నాడంటే అది ఆయనకు దేవునికి మధ్యనున్న సమర్పణ, పిలుపు. స్తోత్రం కలుగును గాక. ఎన్ని మాటలన్నాను? 12 అయిపోయింది. 3 మాటగా చెప్తున్నాను. మొదటి మాట నడిపించబడాలి, రెండో మాట మనం బోధించబడాలి, మనకు బోధ అవసరం, నడిపించబడటం మనకు అవసరం, జ్ఞాపకం చేయబడటం అవసరం. కేవలం వ్యక్తుల చేత కాదు, ఆత్మ మనకు జ్ఞాపకం చేయాలి. అందుకే నేను అంటాను, ఎందుకండి ఆత్మ, భాషలు ఎందుకండి, నాకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, పౌలు గారు అన్నారు కదా, అర్థం కాకుండా ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు కదా. అలాంటి మాటలన్నీ పట్టుకుని అసలు పరిశుద్ధాత్మ నింపుదలనే కేర్ చేయరు. కానీ లేఖనం చెప్తూ ఉంది, బోధిస్తాడు అని యేసుప్రభువు అంటున్నాడు. అంటే నాకు బోధ అవసరమా కాదు చెప్పండి. జ్ఞాపకం చేయటానికి ఆయన వస్తున్నాడు. నాకేం జ్ఞాపకం చేయగలదు యేసయ్య, నాకు చాలా మెమొరీ ఉంది. ఐఏఎస్ పరీక్షలు 2 సార్లు అటెండ్ అయ్యాను నేను. ఇలా ప్రశ్నిస్తే అందరికి 15 గంటలో రాస్తారు 100 ప్రశ్నలు, నేను 2 నిమిషాల్లో రాస్తాను 100 ప్రశ్నలు. ఆయన మెమరీ చాలా పవర్ఫుల్. మా ఇంట్లో అందరికన్నా నాకు ఎక్కువ మెమరీ ఉంది. యేసయ్య నాకేం జ్ఞాపకం చేసిన పని లేదని అనగలమా? యేసుతోటి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అది కూడా తండ్రి నాకు జ్ఞాపకం చేసే బాధ్యత ఆయనకు ఉంది. కనుక నేను వినాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకోకపోతే, ఆ జ్ఞాపకం చేయకపోతే అవుట్. అందుకే ఆత్మీయ గర్వం పనికిరాదు, స్వనీతి పనికిరాదు. నాకు చెప్పక్కర్లేదు, నాకు జ్ఞాపకం చేయాల్సిన పని లేదు, నాకు బోధ చేయక్కర్లేదు. బాబు మనుషుల బోధ పక్క పెట్టు, ఆత్మచేత నింపబడి, ఆత్మచేత బోధించబడు, ఆత్మచేత వచనాలు జ్ఞాపకం చేసుకో, ఆత్మచేత నడిపించబడు. స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంఘానికి వెలుపలి నడిపించడండి. ఆత్మ ఎప్పుడు కూడా నా లోకంలో నడిపించడండి. సహవాసముగా కూడుట మానక. మొట్టమొదటి 3000 మంది రక్షణ పొందిన ఆ తొలి దినాల్లో ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? సంఘములో వారు జత చేయబడిరి. ఆ తర్వాత అధ్యాయాలు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు నూతన ఆత్మలను రక్షించి సంఘములో జత చేయుచున్నందున ద్రాక్షవలనే సంఘానికి
ద్రాక్ష తీగలుగా అంటుకొట్టుచున్నందున సంఘము విస్తరించుచుండెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను తీసుకొచ్చాను, నేను రక్షించాను, నా వాళ్ళు రక్షించబడ్డారు, నా వాళ్ళందరూ. ఇలాంటి పోరాటాలతో మేము ముందుకు సాగిపోతున్నాం. ప్రభు అంటాడు, నువ్వు ఒక పాత్రవి, నువ్వు కన్నావు, పసిపిల్లోడుగా పెంచే బాధ్యత నీకుంది, అంతకన్నా నాలెడ్జ్ నీకు లేదు. ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకు చాలా చోట్ల ఆయా స్థలాల నుంచి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత విశ్వాసులు ఆయా సంఘాలకు వెళ్ళిపోతున్నారు. గొడవల ఏముండదు, కక్షల ఏముండవు, ఆడ ప్రేమ లేదా, అది ఉండకపోవచ్చు. మరి ఎందుకు వస్తున్నారంటే అక్కడ ఆ సంఘంలో ఆ కాపరి, ఆ నాయకత్వం ఆ లెవెల్ వరకు వాళ్ళు ఫీడింగ్ ఇవ్వగలరు. నమ్ముతున్నారా? ఆ లెవెల్ వరకే ఫీడింగ్ ఇవ్వగలరు. వీళ్ళు ఎదిగిన తర్వాత ఏ ఫీడింగ్ అవ్వాలి? వీళ్ళకి పచ్చి మాంసం తినేవాళ్ళగా తయారవ్వాలి వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి ఆకలి పెరిగిపోతూ ఉంటుంది, దప్పిక పెరిగిపోతుంది. నూతన టేస్టులు కాదు, నూతన టెక్నికల్ కాదు, వాళ్ళకి ఆత్మీయ ఆహారం కావాలి, ఆధ్యాత్మిక చింతన కావాలి. అక్కడ ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలు, ఇంతే, రామ్మ పోమ్మ ఇవ్వమ్మ, ఇదే. ఆ తప్ప నేను అనను, కానీ అక్కడ బేబీ సిట్టింగ్ అంతే. అక్కడ బేబీ సిట్టింగ్ జరుగుతూ ఉంది. కన్నారు, పెంచారు, లెవెల్ అయిపోయింది. అక్కడ ఉండమంటే వీళ్ళు ఉండలేరు. వీళ్ళకి ఆకలి ఆధ్యాత్మికత. వేరే కారణాలతో వచ్చే వరకు నేను మాట్లాడను, కానీ ఆత్మీయ ఆహారం సరిగా అందనప్పుడు ఆయా చోట్ల నుంచి గొర్రెలు బయటకు వస్తాయి. ఎక్కడ ఆత్మీయ ఆహారం బాగా దొరుకుతుందో అక్కడికి వస్తాయి. అక్కడ ఆత్మీయ ఆహారం బాగా ఉందని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఎప్పుడైతే దేవుని పట్ల భయము, భక్తి, ప్రేమ, ఆప్యత, సిద్ధపాటు తీవ్రంగా బోధించబడుతుందో అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోతారు. వాళ్ళు దేవుని ఆత్మ సంబంధులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళు దేవుని ఆత్మచే నడిపించేవారు తప్ప దేని గురించి విమర్శలొద్దు, పోట్లాట్లొద్దు. ఇక్కడికి వచ్చారు, అక్కడ పోయారు, ఇక్కడికి వచ్చారు, కారణాలు ఏంటో దేవుడు తెలుసు. కానీ నేను నమ్ముతున్నాను, ఎంతకాలం బేబీ సిట్టింగ్ చేస్తాను నేను వాళ్ళకి. మరమాట ఎంతకాలం బేబీ సిట్టింగ్ చేసి కూర్చోబెడతాను నేను? వాళ్ళు ఎదిగారు. గోరుముద్దలు తినిపిస్తానంటే ఎలాగా? వాళ్ళు చాలా బలమైన పనులు చేయాలి, ప్రభు కోసం పోరాడాలి, ప్రభు కోసం నిలబడాలి, అపవాదిని ఎదిరించాలి, 10 మందిని ఆత్మలో ప్రభు దగ్గర తీసుకురావాలి. నా దగ్గరికి రండి, నా దగ్గర కూర్చోండి. ఇంకెంతకాలం ఈ గోరుముద్దలు సరిపోతాయి వాళ్ళకి? ఈ చిన్ని స్నానాలు సరిపోతాయి వాళ్ళకి? కాస్త పాట, కాస్త మాట, కాస్త ప్రార్థన, వెళ్ళండమ్మా, రెండమ్మా, దేవుడు చూపించాడమ్మా, ఇలాగ ఉండండమ్మా, ఇది సరిపోతుందా వాళ్ళకి? వాళ్ళు పెరిగి పెద్దయి, ఇంతై అంతై యేసులాగా మారాలి. స్తోత్రం కలుగును గాక. యేసులాగా మారాలంటే అపొస్తలుల బోధ కాదు, పరిశుద్ధాత్మ బోధ కావాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. కనుక అలాగున వారు ఏదో అంటున్నారు, నేను బాధపడను, లేదా రావచ్చు ఎవరిని సరే నా ఆహ్వానం చెప్పను. కానీ ఇదొక కారణం. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడు రొట్టె ముక్క కోసం చూస్తాడు. ఆకలితో ఉన్నవాడు రొట్టె ముక్క, కడుపు బాగా ఆకలితో ఉన్నవాడు, వయసుకు తగ్గట్టు ఎదుగుతున్నవాడు, ఇంకా నీ గోరు ముద్ర పెడతాను ఉండని తల్లి చెబుతావంటే పక్కోళ్ళు కూడా అంటారు, అదేంటమ్మా చిన్నపిల్లోడు పెట్టినట్టు ఒక ముద్ద పెడతావు 10 సంవత్సరాలు వచ్చిన పిల్లోడు కంటే? నా పిల్లోడు నేను కన్నాను, నీకెందుకు? ఆ పప్పు చారే పెడతాను నేను, అదే వాడికి ఇష్టం అంటూ పెడతావు. నీకు ఏంకెలాగా? ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా అంటాడు, ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు? ఎప్పుడు మీరు వాక్యం నేర్చుకుంటారు? ఎప్పుడు మీరు సత్యం తెలుసుకుంటారు? ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత బోధించబడతారని ఇంత దూరం పోతుంటే నా సంఘం నేను ఇక్కడే ఉండండి. నేను బలమైన ఆహారం పెడితే బయట ఎందుకు పోతాయి గొర్రెలు? క్రీస్తు నేను చూపిస్తూ ఉంటే బయటకు ఎందుకు పోతాయి గొర్రెలు? క్రీస్తులను పెంచుతూ ఉంటే బయటకు ఎందుకు పోతాయి గొర్రెలు? స్తోత్రం కలుగునుగాక. నేను నాది నాకు అన్నంతసేపు వాళ్ళు బయటకు పోతారు. కానీ మీరు నా వాళ్ళు కాదు, మనమందరము యేసు ప్రభు బిడ్డలమని బోధ చేయటం ప్రారంభిస్తే గొర్రెలన్నీ ప్రభువులో ఉంటాయి, సంఘంలో ఉంటాయి.